ఆసక్తి కలిగి దేవుని మాటలు విందాం. ఈ దినాన ఆన్లైన్ ప్రేయర్లో మీకే వర్తమానం అందించాలి అని ప్రార్థనాపూర్వకంగా ఆలోచిస్తూ ఉండగా దేవుడు నా మనస్సును ప్రేరేపించినటువంటి ఈ సందర్భాన్ని గురించి పరిశుద్ధాత్మదేవుడు నా మనసులో కలిగించిన కొన్ని ఆలోచనలు మీతో పంచులను ఆశపడుతున్నాను. ఈ రీతిగా ఈ లేఖన భాగం ద్వారా ప్రభు మనతో మాట్లాడునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన దేవుని వాక్యం గురించి ఆలోచించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి ఒక ప్రార్థన అనుభవాన్ని గురించి మనం నేర్చుకుంటున్నాం. ఏమని రాయబడింది ఆ వచనాలలో అంటే, తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. దేవునికి స్తోత్రం. నేను చదివించినటువంటి ఈ వచనాలన్నింటినీ వచనం వెంబడి వచనాన్ని ధ్యానిస్తూ ఉండగా యేసుక్రీస్తు ప్రభువారు ఆ రాత్రి చేసినటువంటి ప్రార్థనలో దగ్గరగా 7 అనుభవాలను నేను గమనించగలిగాను. వాక్యం చదువుకుంటూ వెళ్ళిపోవడమే కాదు, ఆ చదువుతున్న వాటి ద్వారా ప్రభు మనకు నేర్పిస్తున్న పాఠాలు, మనం నేర్చుకుంటున్న పాఠాలు ప్రతిదాన్ని మనం గ్రహించగలిగే వారిగా ఉండాలి. సమయానుకూలతను బట్టి ప్రభు చిత్తమైతే ఆ 7 అనుభవాలను గూర్చి ఈ రాత్రి మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రార్థన అనుభవాన్ని గురించి మాట్లాడాలి అంటే, యేసు ప్రభు యొక్క మనసెరిగిన వాడు ఎవరయ్యా అంటే అపోస్తులైనటువంటి పౌలు అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను గనుక మీరు నన్ను పోలి నడుచుకోండి. అంటే యేసుక్రీస్తు ప్రభుని గురించి బాగా ఎరిగిన వాడు ఎవరు అంటే అపోస్తులైనటువంటి పౌలు. ఆ పౌలు భక్తుడు హెబ్రీలకు రాసిన పత్రికలో యేసు ప్రభుని గురించి ఒక సాక్ష్యం ఇస్తాడు. ఆయన ప్రార్థనా జీవితాన్ని గురించి చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తనను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి యున్నందున ఆయన అంగీకరింపబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నిజానికి ఇది మన మూలవాక్యం. యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రార్థనా జీవితాన్ని గూర్చి ఆయన మనసెరిగినటువంటి పౌలు భక్తుడు యేసు ప్రభు ప్రార్థనా జీవితం ఎంత గొప్పదో ఈ హెబ్రీ సంఘానికి తెలియపరుస్తూ ఆయన శరీరధారిగా ఉన్న దినాలలో మహారోదనతోనూ వేదనతోనూ మరణము నుండి తనను తప్పించగలవానికి ఎలా విజ్ఞాపనలు చేశారు, ఎలా యాచనలు చేశారు, ఎలా భయభక్తులు కలిగి తండ్రికి ఆయన మొరపెట్టారు, అలా ప్రార్థించుట చేత ఆయన ఎలా అంగీకరింపబడ్డాడు అంటూ యేసుక్రీస్తు ప్రభువారి ప్రార్థనలో ఉన్నటువంటి గొప్ప అనుభవాన్ని గురించి పౌలు భక్తుడు చెబుతూ ఉన్నాడు. యేసు ప్రభు ప్రార్థనా జీవితం ఎంత గొప్పది. ఎందుకు యేసు ప్రభు ప్రార్థనా జీవితాన్ని మనం మాదిరిగా తీసుకోవాలంటే, ప్రతి క్రైస్తవుడికి యేసుక్రీస్తు ప్రభువారే మాదిరి. ఆయన వెంబడి మనం నడవలసిన వారిగా ఉన్నాం. ఎందుకంటే ఆయన మన ప్రధాన కాపరి, ఆయన వెంబడి నడిచేటువంటి గొర్రెల మనం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రార్థనా జీవితాన్ని గురించి ఈ యొక్క హెబ్రీ రాసిన పత్రికలో పౌలు భక్తుడు ఎంతో అద్భుతంగా వివరిస్తాడు. ఆయన ప్రార్థనా జీవితం ఎంత గొప్పదయ్యా అంటే, అది విజ్ఞాపనలతో కూడిన ప్రార్థన, అది రోదనలతో కూడిన ప్రార్థన, అది వేదనతో కూడిన ప్రార్థన. అంత మాత్రమే కాకుండా దేవుణ్ణి తన తండ్రిని ఎలా బతిములాడుతూ ఆయన ప్రార్థన చేశాడో, ఆయన విజ్ఞాపనకర్తగా ఎలా ఉండి దేవునికి మొరపెట్టారో, అలా భయభక్తులు కలిగి మొరపెట్టడం ద్వారా తన తండ్రి చేత ఆయన ఎలా అంగీకరింపబడ్డాడు అన్న విషయాన్ని గురించి పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు చదివిన తర్వాత అసలు యేసుక్రీస్తు ప్రభువారి ప్రార్థనలో ఉన్నటువంటి అంశాలేంటి,
ఆ ప్రార్థనలో ఆయన ఏ అనుభవం ద్వారా ప్రార్థన చేసుకుంటూ వెళ్ళాడు అనేటువంటి కొన్ని అంశాలను గురించి యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థనలో ఉన్నటువంటి ఈరోజు మనం చదువుకున్నటువంటి లూకా శుభవార్త 22వ అధ్యాయం 39 నుంచి మనం చదువుకున్న 46 వచనం వరకు మనం చదువుకున్న భాగములో యేసు ప్రభువారు ఎటువంటి అనుభవంతో కూడిన ప్రార్థనా పాఠాలు మనకు నేర్పబోతున్నారో వాక్యం ద్వారా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సరే, జాగ్రత్తగా మనం గమనించగలిగితే 7 పాయింట్స్ మీకు చెప్తానని చెప్పాను. ఈ యొక్క యేసు ప్రభు చేసినటువంటి లూకా శుభవార్తలో యేసు ప్రభు వారు చేసినటువంటి ప్రార్థనలో మనము నేర్చుకోదగినటువంటి 7 పాఠాలు చక్కగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. మొదటిది ఏంటయ్యా అంటే లూకా శుభవార్త 22వ అధ్యాయం 39 వచ్చిన ప్రారంభంలో ఇలా రాయబడి ఉంది. ఏమని రాయబడిందంటే, తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున అనుంది. ఏం చొప్పునంట? వాడుక చొప్పున. ప్రతి వ్యక్తికి కొన్ని వాడుకైన పనులు ఉంటాయి. కొంతమంది అంటారు, ఈ మాట నాకు వాడుకేయండి. వాడుక అంటే అర్థం ఏంటి? అలవాటు. ఈ పదం మాట్లాడడం నాకు అలవాటండి, ఈ మాట అనడం నాకు అలవాటండి, ఈ పని చేయడం నాకు అలవాటండి అని చెప్పి కొన్ని అలవాట్లు మనం కాదనుకున్నవి వచ్చేస్తూ ఉంటాయి. అది వాడుక, అది అలవాటు. యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా బైబిల్ గ్రంథంలో ఆయన శరీరధారిగా ఈ భూమి మీద జీవించిన దినాల్లో యేసు ప్రభు కూడా కొన్ని వాడుకలు ఉన్నాయంట. వాడుక అంటే క్రమము తప్పకుండా చేసేటువంటి కొన్ని పనులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు అర్థమయ్యేలా చెప్తాను. పొద్దున లెగ్గానే మనకెవరు చెప్పకుండానే మనం బ్రష్ చేసుకోవడానికి వెళతాం, మనకెవరు చెప్పకుండానే మనం స్నానం చేయడానికి వెళతాం, మనకెవరు చెప్పకుండానే కొన్ని దినచర్యలో కొన్ని పనులు మనం చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం. కారణం ఏంటి అని అడిగితే అది మనకు వాడుక, అది మనకు అలవాటు, అది మన దినచర్యలో ఒక క్రమం, అది మనం కొనసాగించుకుంటూ వెళ్ళిపోతాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద శరీరధారిగా జీవించిన దినాలలో ఆయన కొన్ని వాడుక చొప్పున కొన్ని పనులు అలవాటుగా చేసుకుంటూ వెళ్ళిపోయేవారంట. ఆ వాడుక అనే మాటను గురించి కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటిది యేసు ప్రభు వారికి ఉన్నటువంటి వాడుకలో మొట్టమొదటి అనుభవం ఏంటయ్యా అంటే, చూడండి అక్కడ రాయబడిన మాట 22:39 ఉంది. వాడుక చొప్పున ఆయన ప్రార్థన చేయడానికి వెళ్ళారు. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు ప్రభుకున్నటువంటి మొదటి అనుభవం ఏంటి అంటే, మొదటి వాడుక ఏంటయ్యా అంటే ఆయన ప్రతిదినము ప్రార్థించడానికి సిద్ధపడేవారు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. యేసు ప్రభుకున్నటువంటి ఆ మొదటి అనుభవం ఏంటయ్యా అంటే ఆయనకు ఒక వాడుక ఉంది. ఏంటి ఆ వాడుక అంటే ప్రతిదినము ఆయన ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉన్నారు. చాలామంది వ్యక్తుల యొక్క ప్రార్థన జీవితం ఎలా ఉంటుందయ్యా అంటే అది ఒక వాడుకగా, ఒక క్రమముగా కాకుండా ఏదైనా సమస్య వస్తేనో, ఏదైనా కష్టం వస్తేనో, ఏదైనా అవసరం వస్తేనో, ఏదైనా ఇబ్బంది వస్తేనో ఆ అవసరతను బట్టి, అక్రతను బట్టి, ఇబ్బందును బట్టి దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తారు. అంటే అప్పుడప్పుడు చేసే ప్రార్థనలు. కానీ యేసు ప్రభు తన జీవితంలో ఒక క్రమాన్ని అలవాటు చేసుకున్నారు, ఒక వాడుకను అలవాటు చేసుకున్నారు. ఏంటి ఆ వాడుక అంటే ఆయన ప్రతి దినము కూడా ప్రార్థన చేయడాన్ని ఒక అలవాటుగా, ఒక క్రమముగా ఆయన చేసుకున్నారు. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒక క్రైస్తవ జీవితంలో ఆత్మీయంగా దేవునితో నడవాలి అని కోరుకునే ఒక ఆత్మీయుడు తన జీవితంలో ప్రార్థన అనే ఒక అనుభవాన్ని అప్పుడప్పుడు చేసేవాడిగా కాకుండా ఒక మంచి క్రమముగా, ఒక మంచి వాడుకగా తన జీవితంలో ప్రతి దినము ప్రార్థన అనే అనుభవాన్ని ఒక అలవాటుగా, ఒక వాడుకగా మనం కలిగి ఉండాలి. ఎందుకయ్యా అంటే యేసు ప్రభువారే మనకు మాదిరి. ఏంటయ్యా అంటే ఆయన తన వాడుక చొప్పున, అంటే తన క్రమము చొప్పున ప్రతి దినము ఆయన ప్రార్థన చేయడాన్ని అలవాటుగా నేర్చుకున్నారు. దేవునికి స్తోత్రం. మొదటి అనుభవం ఆయనకు ప్రార్థన చేసే వాడుక ఉన్నది. దీంట్లో రెండో పాయింట్కి వెళ్లకుండా దీంట్లోనే యేసు ప్రభుకున్న కొన్ని వాడుకలు చెప్తాను. వాడుకంటే మీకు చెప్పింది కదా, కొన్ని క్రమాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. రెండవ వాడుక యేసు ప్రభుకి ఏముంది అని అడిగితే మార్కు శుభవార్త చూడండి. మార్కు శుభవార్త అంతకుముందు లూకా శుభవార్త 22:39 మనం చూసినప్పుడు మొదటి మాటకు మనకి ఏమర్థమైందంటే ఆయన ప్రార్థన చేసే వాడుక కలిగి ఉన్నారు మొదటిగా. రెండవది ఏంటయ్యా అంటే మార్కు శుభవార్త లూకా శుభవార్త 2:42
లూకా శుభవార్త 2:42 లూకా శుభవార్త 2:42. ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు అమ్మ ఆ పండుగ ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేములో ఉన్న దేవాలయమునకు వెళ్ళుచుండెరి. దేవునికి స్తోత్రం. మీకు అర్థం కావాలి కాబట్టి చాలా రిఫరెన్స్లు మీకు చెప్తాను, వాక్యమును ఆధారం చేసుకుంటూ వినండి. యేసు ప్రభు యొక్క భక్తి జీవితంలో మొదటి అనుభవం ఏంటయ్యా అంటే ఆయన ప్రతిదినము ప్రార్థన చేయడాన్ని ఒక అలవాటుగా. కొంతమంది అనుకుంటారు, నేను పొద్దున్నే 4 గంటలు లేసి ప్రార్థన చేయాలి, 3 గంటలు లేసి ప్రార్థన చేయాలి, వేకుజాములు లేచి ప్రార్థన చేయాలి అనుకుంటారు, అలారం పెట్టుకుంటారు. ఆ మనసులోకి నా ప్రేరేపణ బట్టి ఒకరోజు ప్రార్థన చేస్తారు, 2వ రోజు ప్రార్థన చేస్తారు, 3వ రోజు అనిపిస్తుంది నా వల్ల ఇలా లేదులే, అలా లేకలేకపోతున్నానులే, అలిసిపోతుందిలే అని చెప్పి మధ్యలో బ్రేక్ ఇస్తూ ఆపేస్తూ క్రమాన్ని కొనసాగించలేకపోతారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు తన బిడలగా బ్రతుకుతున్న సార్వత్రిక సంఘానికి ప్రభు నేర్పుతున్న ఒక పాఠం ఏంటంటే నీ ప్రార్థనా జీవితం నీకు ఒక అలవాటుగా మారాలి, ఒక క్రమముగా మారాలి, అది ఒక వాడుకగా మారాలి. అలా యేసు ప్రభు వారు తన తండ్రితో అనుదినము ప్రార్థన చేయడాన్ని ఒక వాడుకగా చేసుకున్నారు. కేవలం ప్రార్థన చేయడం మాత్రమే యేసు ప్రభుకు వాడుక అని అడిగితే మరొక మాట మనకు కనపడింది. మార్కు శుభవార్త 10:1 ఏం కనపడిందంటే ఆయన 12 ఏండ్ల వయసు కలిగిన వాడుగా ఉన్నప్పుడు ఆయన తన వాడుక చొప్పున ప్రతి సంవత్సరం యెరూషలేములోని దేవాలయానికి మానకుండా వెళుతున్నారు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభుకున్న 2వ వాడుకేంటి? వాడుక అంటే ఏం చెప్పాను? అలవాటు. ప్రతి సంవత్సరం ఆయన దేవుని యొక్క మందిరం ఉన్నటువంటి యెరూషలేము పట్టణానికి తన కుటుంబముతో కలిసి నేను చెప్పే ప్రతి పాయింట్లో వాడుక అనే మాట మీకు కనపడాలి కదా. 2వది ఏంటి అంటే ఆయన వాడుక చొప్పున క్రమము చొప్పున ప్రతిసారి యెరూషలేములోని దేవాలయములో దేవునిని ఆరాధించుటకని వెళుతుండేవాడు. దేవునికి స్తోత్రం. 3వ మాటని మీకు జ్ఞాపకం చేసుకుని ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. అదే మార్కు శుభవార్త చూడండి. మార్కు శుభవార్త 10:1. మార్కు శుభవార్త 10:1. ఆయన అక్కడ నుండి లేచి యూదయ ప్రాంతమునకు ఆయన తన వాడుక చొప్పున వారికి వాక్యమును బోధించెను. దేవునికి స్తోత్రం చెప్పండి. వాడుక అంటే క్రమము, వాడుక అంటే అలవాటు. యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మీయ ప్రయాణంలో ఆయన అలవాటు చేసుకున్న వాడుకలను నేను చెబుతున్నాను. మొదటి వాడుక ఏంటయ్యా అంటే ఆయన ప్రతి దినము ప్రార్థన చేయడాన్ని ఒక అలవాటుగా, ఒక క్రమముగా, ఒక వాడుకగా చేసుకున్నారు. రెండవ వాడుక ఏంటయ్యా అంటే ఆయన ప్రతి సంవత్సరం తన కుటుంబముతో కలిసి యెరూషలేములోని దేవాలయానికి మానకుండా వెళ్ళడాన్ని, దైవ సన్నిధికి, దైవ మందిరానికి, యెరూషలేమునకు మానకుండా వెళ్ళడాన్ని ఒక అలవాటుగా. కొంతమంది ఒక నెల ఆన్లైన్ ప్రార్థనకు వస్తే ఇంకొక నెల కనపడరు, ఒక ఆదివారం చర్చికి వస్తే ఇంకొక ఆదివారం కనపడరు, ఒక శుక్రవారం ప్రార్థనకు వస్తే ఇంకొకసారి అప్పుడప్పుడు కనపడతారు. కానీ యేసు ప్రభు నేర్పుతున్న ఒక పాఠం ఏంటంటే అబ్బాయి నువ్వు ఆత్మీయుడిగా మారాలి అంటే, ఆత్మీయ జీవితంలో నువ్వు వర్ధిల్లాలి అంటే, మరొక ఆత్మ సంబంధమైన మెట్టు నువ్వు ఎక్కాలంటే నీలో ఉండాల్సిన ఒక క్రమం, ఒక వాడుక ఏంటయ్యా అంటే నువ్వు ప్రార్థనలో ప్రతి దినము నువ్వు ఒక వాడుకగా చేసుకోవాలి. రెండవది దేవాలయమునకు మానకుండా వాడుకగా నువ్వు వెళ్ళాలి. మూడవది ఏంటయ్యా అంటే ఆయన తన వాడుక చొప్పున ప్రజలకు దేవుని వాక్యాన్ని. యేసయ్యకి ఏది అలవాటంట? ప్రతి దినము ఎక్కడన్నా ప్రజలు కనబడితే వారి దగ్గరికి వెళ్ళి వారికి సువార్తను నాకు అందించాలి మీరు. 3వ వాడుక ఆయనకున్నది ఏంటయ్యా అంటే ఆయన ప్రజల దగ్గరికి వెళ్ళి వారికి పరలోక సంబంధమైనటువంటి సువార్తను వాక్యముగా బోధించేవారు. మనము కూడా ఒక అలవాటు కలిగి ఉండాలి. మన తోటి వారికి, యేసు ప్రభు అంటే తెలియని వ్యక్తులకు ఖచ్చితంగా మనం ఒక అలవాటు కలిగి ఉండాలి. ప్రతి దినము నేను ఎవరో ఒక కొత్త వ్యక్తికి యేసు ప్రభుని గురించి చెప్పాలి.
కొత్త వ్యక్తులకి ఏంటి, అసలు ఇంట్లోకే చెప్తలేదు మనం. యేసు ప్రభు కలిగిన ఒక గొప్ప వాడుక క్రమము ఏంటయ్యా అంటే ఆయన ప్రార్థన అలవాటును వాడుక కలిగి ఉన్నారు. మందిరాన్ని విషయంలో క్రమముతో కూడిన వాడుకను కలిగి ఉన్నారు. మూడవది ఆయన వాడుక చొప్పున వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. 4వ వాడుకను కూడా జ్ఞాపకం చేసుకొని ప్రయత్నం చేద్దాం. చూడండి, లూకా శుభవార్త 4వ అధ్యాయము 16వ వచనం. యేసు ప్రభుకున్న 4వ క్రమం, 4వ వాడుక ఏంటంటే, తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోకి వెళ్ళి వాక్యమును చదువుటకై నుంచుండెను. దేవునికి స్తోత్రం. 4 వాడుకల కోసం చెప్పాను మొదటి పాయింట్లో. ఇవన్నీ 7 పాయింట్లోకి వచ్చేవి కదా. మొదటి పాయింట్లో 4 పాయింట్లు. మొదటి పాయింట్ ఏంటి? మనం చదువుకున్న 39వ వచనంలో, తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున. యేసు ప్రభు ప్రార్థన జీవితంలో ఒక క్రమం ఉంది. ఏంటంటే ఆయన వాడుక చొప్పున ప్రార్థన చేసేవాడు. అంటే వాడుక అంటే ఆయనకు అదొక అలవాటు, అది ఒక క్రమము, అది ఒక పద్ధతి. ఆయన బ్రతుకున్న ఏ ఒక్క దినము కూడా, ఆయన శరీరధారిగా భూమి మీద జీవించినటువంటి దినాల్లో ఏ ఒక్క దినము, ఆఖరికి ఆయన కల్వరిగిరిలో ఉన్న దినము కూడా ఆయన ప్రార్థించుట. అయ్యో, మేకల చేత బాధపడుతున్నానే, కొరడాల చేత బాధపడుతున్నానే, ముళ్ళ కిరీటం చేత బాధపడుతున్నానే, ఎండ చేత నా వీపు ఎంతగానో కూడా వేదనకరంగా మారిపోయింది, నేను మరణానికి సమీపస్తుడుకున్నానే, ఇలాంటి టైంలో ప్రార్థన ఎందుకు, ఈరోజు నేను చేయను ప్రార్థన, ఈ శ్రమను బట్టి అనలేదు. ఆయన మరణించేటువంటి చివరి గడియలో కూడా తండ్రి అని చెప్పి ఆయన ప్రార్థించే ఆ యొక్క వాడుకను మాత్రం మానుకోలేదు. దేవునికి స్తోత్రం. ప్రభు మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే, శ్రమలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఆఖరికి నీ కళ్ళ ముందు మరణం నీకు ఎదురవుతున్నా, నేను ఎలాగైతే వాడుక చొప్పున ప్రార్థన మానలేదో, నీ జీవితంలో కూడా ఎలాంటి పరిస్థితి తలెత్తుతున్నా నువ్వు దేన్ని వదలకూడదు? ప్రార్థన అనే వాడుకను నీవు చెప్పండి, ప్రార్థన అనే వాడుకను నువ్వు వదలకూడదు. యేసు ప్రభువా కేవలం నీకు ప్రార్థన అనే వాడుక మాత్రమే ఉందా అంటే, లేదయ్యా, నాకున్న 2వ వాడుక ఏంటో తెలుసా? దేవాలయం నాకు మానకుండా ప్రతిసారి నేను ఒక వాడుకగా వెళతాను. 3వ అనుభవం ఏంటయ్యా అంటే, ఎక్కడైనా ప్రజలు కనపడినప్పుడు వారి యొద్దకు వెళ్ళి నేను ఆ వాడుక చొప్పున వారికి నాకు యొక్క స్వార్థను బోధిస్తాను. యేసు ప్రభుకును 4 వాడుక ఏంటయ్యా అంటే, ఆయన ప్రజల దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క వాక్యమును చదివేవారు. 4 పాఠాలు మనం నేర్చుకోవాలి. నెంబర్ 1, నువ్వు ప్రతి దినము నీ వాడుకగా ప్రార్థన చేయడం అలవాటు చేసుకోవాలి. 2వది, ప్రతి దినము కూడా నీ తోటి వారితో దేవుని గురించి చెప్పడం నువ్వు అలవాటు. నీ కుటుంబం కోసం చెప్పాలి, కుటుంబ సభ్యులకు చెప్పాలి. ఇలా జరిగిందంటే దేవుని కృప, దేవుని కాపుదల, దేవుని సహాయం ఉండబట్టే ఇలా జరిగిందని చెప్పి నీ కుటుంబానికి, నీ ఇరుగు పొరుగు వారికి ప్రతి దినము దేవుని గురించి నువ్వు సాక్ష్యం ఇచ్చే వ్యక్తిగా ఉండాలి. 3వది ఏంటయ్యా అంటే, నువ్వు ప్రతి దినము దేవుని వాక్యమును ఇతరులకు చెప్పే వ్యక్తిగా ఉండాలి. 4వది, ప్రతిదినము నీకు నువ్వుగా ప్రతిదినము వాక్య పఠనం చేయాలి. అంటే ప్రతిదినము నువ్వు బైబిల్ చదవడాన్ని ఒక అలవాటుగా చేసుకోవాలి. కాబట్టి యేసు ప్రభు యొక్క ప్రార్థనా జీవితంలో ఆయన కలిగినటువంటి మొదటి మాట, 7 పాయింట్లో మొదటి మాట ఏమిటయ్యా అంటే, ఆయన ప్రార్థన ఆత్మీయ జీవితాన్ని ఒక వాడుకగా చేసుకున్నారు. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైందా? సరే, ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఆయన వాడుక చొప్పున ఒలీవ కొండకు వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన వెంట 40వ వచనం, ఆ చోట చేరి ఆయన వారితో ఇలా చెప్పారు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్ళెను. ఏ దూరం అంట?
రెండవ అనుభవం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో ప్రార్థించడానికి ఇష్టపడేవారు. యేసుక్రీస్తు ప్రభువారు అనేకులతో కలిసి ప్రార్థించడానికి ఇష్టపడేవారు. అదే టైంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆ రాత్రి తన శిష్యులతో ప్రార్థించడానికి ఆ కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు, అయ్యా మీరు ఇక్కడ ప్రార్థన చేయండి, నేను కొంచెము దూరంగా వెళ్ళి ఒక రాయి విసిరితే ఎంత దూరం వెళుతుందో ఆ రాయి విసిరేంత దూరం వెళ్ళి నేను ఏకాంతంగా ప్రార్థన. అదేంటి ప్రభువా, ఇక్కడ దాకా కలిసి వచ్చాం కదా, మేము నీ దగ్గరికి వస్తామంటే, అయ్యా మేము ఇంతవరకు నీతో కలిసి ప్రార్థన చేశాను, ఇంతవరకు మీతో సహవాస ప్రార్థన చేశాను. ఈ సహవాస ప్రార్థన మన సహవాసాన్ని బలపరిచింది, సంఘ ప్రార్థన మన సంఘాన్ని బలపరిచింది, కుటుంబ ప్రార్థన మన కుటుంబాన్ని క్షేమముగా బలపరిచింది. ఇది నా ఏకాంత ప్రార్థన, నేను నా ఆత్మను బలపరుచుకోవాలి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో అన్నారు, ఇక్కడ మీరు మెలుగుగుండి శోధనలో పడకుండా ప్రార్థన చేయండి. నేను కొంచెము దూరం వెళ్ళి ఒక రాయి విసిరితే ఎంత దూరం వెళుతుందో అంటే కనుచూపు మేరలో కొంచెం దూరంగా వెళ్ళి నేను ఏకాంతంగా ప్రార్థన. మొదటి అనుభవం, యేసుక్రీస్తు ప్రభువారు తన వాడుకు చొప్పున ప్రార్థన ఒక అలవాటుగా మార్చుకున్నారు. యేసు ప్రభు దేన్నైనా మానేస్తాడు అబ్బాయి. ఆహారం తినడం మానేస్తాడేమో, నిద్రపోవడం మానేస్తాడేమో, విశ్రాంతి తీసుకోవడం మానేస్తాడేమో. కొన్ని సందర్భాల్లో యేసు ప్రభు వారు భోజనం సైతము మర్చిపోయి వాక్యం చెప్పేవారంట. వీళ్ళు అనుకునేవారంట, ఏం తినడం మనకు తినడం అనుకున్న శిష్యులు. ఆ సందర్భం కూడా ఉంది. ఆయన దేన్నైనా మర్చిపోతాడు, కానీ నిద్రపోవడము, విశ్రాంతి తీసుకోవడం, ఇక దేన్నైనా మర్చిపోతారు, కానీ ఆయన ప్రార్థన చేయడాన్ని మాత్రం మర్చిపోవడం. ఎందుకంటే అది ఆయనకు ఒక వాడుక. మొదటిది. రెండవ అనుభవం ఏంటి అంటే, యేసు ప్రభు వారు అందరితో పాటు ప్రార్థించేవారు, శిష్యులతో కలిసి ప్రార్థన చేసేవారు, సమాజంతో కలిసి ప్రార్థన చేసేవారు. అదే టైంలో ఆయన ఏకాంత ప్రార్థనను కూడా చేశారు. అక్కడ రెండవ అనుభవం మనం ఏం నేర్చుకున్నామయ్య అంటే, యేసుక్రీస్తు ప్రభు చెప్పారు, కుటుంబంతో ప్రార్థన చే, అది నీ కుటుంబ క్షేమము. సంఘముతో ప్రార్థన చే, అది సంఘ క్షేమము. అయ్యే గ్రామముతో ప్రార్థన చే, అది గ్రామ క్షేమము. అదే టైంలో నీ ఏకాంత ప్రార్థన కూడా నీ ఆత్మీయతకు క్షేమము. కనుక నువ్వు ఖచ్చితంగా ఏకాంత ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. పాస్టర్ గారు ఏకాంతంగా ప్రార్థించమని ఎవరు చెప్పారండి? యేసు ప్రభువే ఏకాంతంగా ప్రార్థన చేయడానికి ఇష్టపడ్డారు. దేవునికి స్తోత్రం చెప్పండి. చూద్దాం. అదే లూకా శుభవార్త 9వ అధ్యాయం 18వ వచనంలో, లూకా శుభవార్త 9వ అధ్యాయం 18వ వచనం. ఆయన అమ్మా లూకా శుభవార్త 9:18 మీరు కరెక్ట్గా చదవాలి. లూకా శుభవార్త 9:18. ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా. దేవునికి స్తోత్రం. ఎలాంటి ప్రార్థన అంట? ఏకాంత ప్రార్థన, ఒంటరి ప్రార్థన. మీకు రెండు సాక్ష్యాలు సరిపోతాయి కదా. యేసుక్రీస్తు ప్రభు జీవితంలో ఆయన మనకు నేర్పుతున్నటువంటి రెండవ ఆత్మీయ అనుభవం, రెండవ మెట్టు ఏంటయ్యా అంటే, యేసుక్రీస్తు వారి శరీరధారిగా ఉన్న దినములో ఆయన ఆచరించినటువంటి ఆత్మీయ పాఠాలు ఏంటయ్యా అంటే, మొదటిది ఆ ప్రార్థనను ఒక అనుభవం, ఒక అలవాటుగా అలవాటు చేసుకున్నారు. రెండవది ఆయన ఏకాంత ప్రార్థనను కలిగి జీవించారు. దేవునికి స్తోత్రం. ఏ ప్రార్థన అంట? బైబిల్ గ్రంథంలో ఎంతోమంది భక్తులు దేవుని సన్నిధిలో ఏకాంతంగా ప్రార్థన చేసి వారి జీవిత పరిస్థితులను మార్చుకున్నారు. యబ్బేకు రేవు దగ్గర యాకోబు ఒంటరిగా నిలిచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు, తన బ్రతుకును మార్చుకున్నాడు. అంత మాత్రమే కాకుండా యబ్బేజు తన జీవితంలో ఒంటరిగా నిలిచిపోయి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాడు. యోసేపు కూడా చెరసాలలో ఒంటరివాడిగా ఉండి ప్రార్థన చేశాడు. దానియేలు సింహభవనంలో ఒంటరివాడిగా నిలిచిపోయి ప్రార్థన చేశాడు. ఇలా చూసుకుంటూ వెళ్ళిపోతే బైబిల్ గ్రంథంలో ఎంతోమంది భక్తులు ఏకాంత ప్రార్థన, ఒంటరి ప్రార్థన చేయడం ద్వారా దైవ ప్రత్యక్షను అనుభవించారు, దేవుని సహాయాన్ని అనుభవించారు. వెంటనే వారు ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితుల నుంచి వారు బయటపడగలిగారు. కాబట్టి యేసు ప్రభు మనకు నేర్పుతున్నటువంటి రెండవ ఆత్మీయ పాఠం ఏంటంటే, నువ్వు ఎంత ప్రార్థన పరుడువైనా సంఘముతో చేస్తే సరిపోద్దు నాకు అనుకోవద్దు. కుటుంబంతో ప్రార్థన చేస్తున్నాను కదండి, మా కుటుంబ ప్రార్థన సరిపోద్దులే, మా సంఘ ప్రార్థన సరిపోద్దులే అనుకోవద్దు. ఖచ్చితంగా నీ ఆత్మ ప్రభువులో క్షేమాభివృద్ధి పొందినట్లు నీకు ఖచ్చితంగా ఏ ప్రార్థన ఉండాలి?
క్రైస్తవ జీవితంలో ఎక్కువ సార్లు నిర్లక్ష్యం చేయబడుతుంది ఏదన్నా ఉందంటే ఏకాంత ప్రార్థన. మందిరానికి వస్తారో నేను ప్రార్థన అంటాను, నాతో పాటు మీరు అందరూ కళ్ళు మూసుకొని అవును ప్రభా మా దైవజనుడు చెప్తున్న నిజం నాయన, అలా జరిగించు నాయన అని ప్రార్థనలు ఏకీభవిస్తారు. కుటుంబంలో ప్రార్థన చేసినప్పుడు, కుటుంబ సభ్యులు ప్రార్థిస్తున్నప్పుడు వారితో కూడా మీరు ఏకీభవిస్తారు. కానీ వీడితో నీ ఆత్మకు తృప్తి కలుగుతుందా అంటే కలగదు. నీవు ఆత్మీయంగా ప్రభులో బలపడాలి అంటే, దేవునితో నీకు వ్యక్తిగత సహవాసం పెరగాలి అంటే ఖచ్చితంగా నీకు ఏకాంత ప్రార్థన కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఏకాంతంగా ఒంటరిగా నువ్వు ప్రార్థన చేస్తావో అప్పుడు నీ హృదయాన్ని తెరుస్తావో, నీవేంటో దేవునితో చెబుతావు, నీ రహస్యాన్ని దేవుడితో చెబుతావు, నీ అలవాట్లు దేవుడితో చెబుతావు. నువ్వు ఎవరికి తెలియకుండా ఏదైతే ముసుగేసుకొని బ్రతుకుతున్నావో ఆ బ్రతుకును దేవుని దగ్గర తెరిచి చెబుతావు. అందువల్ల దేవునితో నీకు ఒక అన్యోన్య సహవాసము, ఏకాంత ప్రార్థనలో నువ్వు దేవుని దగ్గర నిజాయితీగా ఉండగలుగుతావు. ఏకాంత ప్రార్థన ద్వారా దేవుని యొక్క వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది. ఏకాంత ప్రార్థన ద్వారా నీ వ్యక్తిగత జీవితంలో, ఆత్మీయ జీవితంలో మార్పులు ఏర్పడతాయి. దేవుని యొక్క కార్యాలను అనుభవించగలుగుతావు. ఆత్మీయుడిగా నువ్వు పరిపక్వత పొందుతావు. కాబట్టి ప్రతి విశ్వాసి కూడా తన జీవితంలో సంఘ ప్రార్థన, కుటుంబ ప్రార్థన మాత్రమే కాదు, ఖచ్చితంగా ఏ ప్రార్థన ఉండాలి? ఏకాంత ప్రార్థన ఉండాలి. రెండవ అనుభవం, ఏకాంత ప్రార్థన అనుభవాన్ని యేసు ప్రభు వారు కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం. నేను చెప్పే 7 పాయింట్లు మనం చదివించిన ఆ సందర్భంలోనే ఉండాలి. మొదటి మాట ఏంటి? మనం చదువుకున్నాం, వాడుక 39వ వచనంలో కనపడింది. రెండవది, ఆయన వెళ్ళారు, రాతివేత అంత దూరము వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేశారు. 41వ వచనం మనం చూడగలిగాం. యేసు ప్రభు యొక్క ప్రార్థనలో మనం నేర్చుకోదగ్గ 3వ అనుభవం ఏంటి అని అడిగితే చూడండి జాగ్రత్తగా. మనం అదే వచనం 22వ అధ్యాయం 41వ వచనంలో వెళ్ళి మోకాళ్ళుని ప్రార్థించారు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు మనకు నేర్పుతున్నటువంటి 3వ ఆత్మీయ పాఠం, ఆయన వ్యక్తిగత జీవితంలో కలిగి ఉండే పాఠం. దేవునికి స్తోత్రం. ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తి లావుగా ఉన్నాడు, తలపైకి ఎత్తండి, లావుగా ఉన్నాడు, సన్నపడదాం అనుకుంటున్నాడు. వెంటనే ఏం చేస్తాడంటే, అంతకుముందు లావుగా ఉండి సన్నబడేవాడు ఎవడైనా ఉంటాడు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఒకప్పుడు నువ్వు లావుగా ఉండేవాడు కదా, నాలాగా సన్నపడ్డావు కదా, ఎలాంటి డైట్ చేసావు, ఎలాంటి ఎక్సర్సైజ్లు చేసావు, ఎలాంటి ఆహార పదార్థాలు తిన్నావు, నువ్వు ఏదైతే ఫాలో అయ్యావో నాకు చెప్పు, నేను నిన్ను వెంబడించి నువ్వు చేసినట్లే నేను చేసి నేను కూడా నీలాగా. యేసు ప్రభువా, నువ్వు అంతగా తండ్రి చేత అంగీకరింపబడ్డావు. మూలవాక్యం చదువుకున్నాము కదా, ఆయన తండ్రి చేత అంగీకరింపబడేను అని బైబిల్లో ఉంది. అయ్యా, నీ ప్రార్థన తండ్రి చేత అంగీకరింపబడ్డానికి నువ్వు ఎలాంటి ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉన్నావు, ఎలాంటి అనుభవాలు కూడా నువ్వు ప్రార్థన చేసావు, మాకు నేర్పవా అని అడిగితే యేసు ప్రభు చెప్పారు, ఇదిగో నేను ఇలాంటి అనుభవాలు గుండానే ప్రార్థించాను కనుక నా తండ్రి నా ప్రార్థనను అంగీకరించెను. ఆ పాఠాల్లో ప్రభు మనకు నేర్పుతున్నటువంటి మొదటి పాఠం ఏంటంటే, నా తండ్రి నా ప్రార్థన ఎందుకు అంగీకరించాడో తెలుసా? మొదటిది, ప్రతి దినము ప్రార్థన చేయడాన్ని ఒక వాడుకగా నేను చేసుకున్నాను. రెండవది ఏకాంత ప్రార్థన అనుభవాన్ని నేను కలిగి ఉన్నాను. మూడవది మోకాళ్ళ ప్రార్థన. ఏకాంత ప్రార్థన చేయమన్నారు కదని చెప్పేసి అలా మూలకెళ్ళిపోయి కొంతమంది బాసిపెట్లేసి, కొంతమంది పడుకొని, కొంతమంది నిలబడి, కొంతమంది ఎలా నచ్చితే అలా మోకరించి ప్రార్థన చేస్తారు. కానీ బైబిల్ అంటుంది, ప్రతి నాలుక యేసు నామమున ఒప్పుకొనును, ప్రతి మోకాలు యేసు నామమున వంగును. యేసు ప్రభు వారు, నేను దైవ కుమారుడి కదా, నేను పరలోకం నుంచి దిగి వచ్చిన వ్యక్తిని కదా, నేను పరలోకంలో ఉన్నప్పుడు నా తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్న వ్యక్తిని కదా, నేను ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత నేను ఎందుకు నా తండ్రితో నేను మోకరించాలి? నా తండ్రి యొక్క పక్కలో నేను కూర్చున్నాను, ఆయన కుడిపార్శ్వంలో కూర్చున్నాను, ఆయనతో సమాన అనుభవం కలిగిన వాడిగా ఉన్నాను. అలాంటి నేను ఈ భూమి మీద ఒక శరీరధారిగా మనిషి రూపంగా వచ్చినప్పుడు నేను ఎందుకు మోకరించాలి అని కోరుకోలేదు. ఆయన రక్తముతో కడగబడిన సంఘానికి ఆయన నేర్పించేటువంటి 3వ ప్రార్థన అనుభవం ఏంటయ్యా అంటే మోకాళ్ళ
కొంతమంది అంటారు, పాస్టర్ గారండి మేము ఎంతో కాలంగా ప్రార్థిస్తున్నామండి, మా ప్రార్థన ఎందుకు దేవుని చేత అంగీకరింపబడ్డం లేదు అంటే ఈ 7 పాయింట్లో ఏదో ఒక పాయింట్ విషయంలో నువ్వు తప్పుడు అడుగేస్తున్నావేమో. ఈ రాత్రి ప్రభు అది సరి చేసుకోవడానికి మనతో మాట్లాడుతున్నాడేమో. దేవునికి స్తోత్రం. 3వ అనుభవం ఏంటంటే యేసు ప్రభు వారు ఎలాంటి ప్రార్థన అంట చెప్పండి? మోకాళ్ళ ప్రార్థన. అంటే ఆయన మోకరించాడు అంటే దాని అర్థం ఏంటయ్యా అంటే ఆయన దీనత్వం కనపడుతుంది, ఆయన తగ్గింపు. బైబిల్ అంటుంది, మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు. అంటే తండ్రి ఎదుట ఆయన మోకాళ్ళు ఉన్నాడు అంటే అర్థం ఏంటయ్యా అంటే ప్రార్థనలో ఆయన అంతగా తనను తాను తగ్గించుకున్నాడు, ప్రార్థనలో ఆయన అంత దీనుడుగా ప్రార్థన చేశాడు. అంటే ఆయన మోకాళ్ళుని ప్రార్థన చేశారంటే అర్థం ఏంటయ్యా అంటే ఆ ప్రార్థన దీనత్వానికి సూచన, ఆ ప్రార్థన తగ్గింపునకు. మన ప్రార్థన ఎలా ఉండాలి అని అడిగితే పరిసయ్యుడు సొంకరి ప్రార్థన మనకు ఒక మాదిరిగా ప్రభు పెట్టారు. ఎలాంటి ప్రార్థన చేయాలి అని అడిగితే పరిసయ్యుడు ఉన్నాడు, అతడు మందిరంలోకి వచ్చాడు, తలపైకెత్తి ఇలా ప్రార్థన చేశాడు, అయ్యా నేను అలా ఉంటున్నాను, ఇలా ఉంటున్నాను, ఇంత నీతిగా ఉంటున్నాను, ఇంత యథార్థంగా ఉంటున్నాను, వారానికి 2 సార్లు ఉపవాసాలు ఉంటున్నాను, ఇదిగో ఇంత దశం భాగాలు ఇస్తున్నాను అని చెప్పి చోరులైనను వ్యభిచారులైనను ఇదిగో నా వెనక నుంచున్నాడే పరిసయ్యుడు అలాంటో నేను కాదు అని చెప్పి వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూపిస్తూ వాడు గొప్పలు చెప్పుకుంటూ ప్రార్థన. ఎప్పుడు కూడా భక్తిని గొప్పలుగా చెప్పొద్దు. గొప్పలుగా చెప్పావంటే దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. సుంకరి ఉన్నాడు, అతడు ఆకాశం వైపు కనులెత్తుటకు శక్తి చాలకుండా అతడు గుండెలు బాదుకుంటూ ఏమని ప్రార్థించాడంటే, దేవా పాపిని నన్ను క్షమించు అని ప్రార్థించాడు. ఇతని ప్రార్థనలో హెచ్చించుకోవడం ఉంది, ఆ సుంకరి ప్రార్థనలో దీనత్వం ఉంది, ఆ సుంకరి ప్రార్థనలో తగ్గింపు ఉంది. అందుచేత సుంకరి ప్రార్థన అంగీకరింపబడెను. దేవునికి స్తోత్రం. బైబిల్ మాట రాయబడింది, సుంకరి ప్రార్థన అంగీకరింపబడింది. ఎందుకు అంగీకరింపబడింది అంటే సుంకరి ప్రార్థనలో దీనత్వం ఉంది, సుంకరి ప్రార్థనలో తగ్గింపు ఉంది. యేసు ప్రభు మనకు నేర్పుతున్న 3వ పాఠం అనుభవం ఏంటంటే నీ ప్రార్థన నా తండ్రి దగ్గర అంగీకరింపబడేదిగా ఉండాలంటే 3వ పాఠం నువ్వు ఖచ్చితంగా ఆచరించాలి. ఏంటయ్యా అంటే తగ్గింపుతో కూడిన దీనత్వముతో కూడిన మోకాళ్ళ దీనత్వంతో ప్రార్థన చేయాలి. ఎలాంటి దీనత్వము అనే దాని గురించి ఆలోచన చేస్తే చూద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం. త్వరగా నాకు సహకరించండి. ఎలాంటి దీనత్వంతో కూడిన ప్రార్థన చేస్తే ప్రభు అంగీకరిస్తాడు? వాక్యం అర్థం కాకుండా, వాక్యం సరిగా వినకుండా, బైబిల్ తెరవకుండా ఏదో ఒక విజ్ఞాపన చెప్తే ప్రభు చేస్తాడు అనుకుంటే మోసపోకుడి. దేవుడు ఎక్కిరింపబడేవాడు కాదు. నువ్వు వాక్యానికి ఇచ్చే విలువను బట్టే, నీ భక్తికి నువ్వు ఇచ్చే శ్రద్ధను బట్టి దేవుడి కార్యాలు జరుగుతాయి. ఒక క్రైస్తవుడికి ప్రార్థన వాక్యము 2 రెక్కల లాంటివి. ఆ 2 సమానంగా ఊపగలిగితేనే జీవితంలో పైకి ఎదుగుతావు. వాక్యం వినండి, నా విజ్ఞాపనలే చెప్పుకుంటూ వెళ్ళిపోతానంటే కుదరదు. 2 జరగాలి ఖచ్చితంగా. చూడండి 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఒక చక్కని మాట రాయబడింది. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము, జాగ్రత్తగా అంటలే, తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గమును విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనలు విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తాను. దేవునికి స్తోత్రం. ఎప్పుడు ప్రార్థన వింటాడంట? ఆకాశము నుండి. ఎప్పుడు వారి దేశాన్ని స్వస్థపరుస్తాడంట? ఎప్పుడయ్యా అంటే నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు. దేవునికి స్తోత్రం. అంటే మన ప్రార్థన ఎలాంటి ప్రార్థనలు ఉండకూడదు? హెచ్చింపుతో కూడిన ప్రార్థనలో, నేను గొప్ప చేసుకునే ప్రార్థనలో. నేనేంటి ప్రభా నేను అలాంటోడు తెలుసా, అలాంటోని ప్రభా, పొద్దున్న లేచిపోతాను ప్రభా, తెగ ప్రార్థన చేస్తాను ప్రభా, తెగ ప్రార్థన. లేదు లేదు లేదు, ఈ తగ్గింపు ప్రార్థన ప్రభు అంగీకరించడు. అందుకే మత్తయి శుభవార్తలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు రహస్యమందు చూచునే తండ్రికి కనపడినట్లు అన్నాడు. ఏ పాస్టర్ గారండి, దేవుడు రహస్యములను తప్ప బయట చూసేవారు మనుషులు, సంత వీధుల్లో చూసేవారు మనుష్యులు, రహస్యంగా చూసేవాడు దేవుడు. ఎందుకంటే నువ్వు రహస్యములోనే యథార్థంగా ఉంటావు, రహస్యములోనే నువ్వేంటో బయటపడతావు.
అర్థమైందా లేదా? నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేస్తే నేను వారి దేశాన్ని స్వస్థపరుస్తాను. తగ్గించుకొని ప్రార్థన చేస్తే వారికి నేను స్వస్థత ఇస్తాను. తగ్గించుకొని ప్రార్థన చేస్తే వారి పాపాలు నేను. ఇప్పుడు మోకాళ్ళు అంటే ఏం చెప్పాను? దీనత్వము, తగ్గింపు. ప్రభు చెప్పాడు 2వ దినవృత్తాంతాల్లో, నువ్వు తగ్గింపుతో కూడిన ప్రార్థనా జీవితాన్ని కలిగితే నువ్వు తగ్గవంటే అర్థం ఏంటి? పూర్వకాలపు దినాల్లో ఒక రాజు యుద్ధంలో ఓడిపోయినప్పుడు మోకాళ్ళు వేసేవాడు. అంటే అర్థం ఏంటి? మోకాళ్ళు ఉంచి తల ఉంచాడు అంటే అర్థం ఏంటి అంటే అతడు నీ ముందు ఓడిపోయాడు, నీ ముందు నా శక్తి, నా బలం తగ్గిపోయింది నీ ముందు అని చెప్పి తల ఉంచి మోకాళ్ళు వేసేవాడు. ఈనాడు దేవుని ముందు మనం మోకరిస్తున్నామంటే, పాస్టర్ గారండి మోకాలు నొప్పులండి, పాస్టర్ గారండి నడుము నొప్పులండి. నిజమే, వయసును బట్టి అవయవాలు సహకరించగా మోకాళ్ళు నడుము వంగుతలేదు. కానీ నీ హృదయం ఉండవలసిన భావన ఏంటంటే, ప్రభువా నా శరీర అవయవాలు వంగక నేను మోకరించలేకపోతున్నాను, కానీ నా హృదయంలో ఉన్న భావన ఏంటయ్యా అంటే, నేను నిలబడినప్పటికీ కూడా నా మనస్సు పూర్తిగా నీ ముందు నేను లొంగుతున్నాను, నా మనస్ఫూర్తిగా నీ ముందు నేను వంగుతూ ఉన్నాను, నా మనస్ఫూర్తిగా నీ ముందు నేను తగ్గించుకుంటూ విధేయుడిగా ఉంటున్నాను. దేవునికి స్తోత్ర. ఎలా ఉండాలి ప్రార్థనలో? నాదంటూ ఏం లేదు ప్రభువా. ఈరోజు చాలామంది మొత్తం నేనే చేసేస్తున్నాను ప్రార్థన చేస్తున్నారు. లేదు, నువ్వు నేను ప్రార్థన చేయడం మనం ఎంతటి వారం. ఏలియా ప్రార్థిస్తే అగ్ని వచ్చేసింది, ఏలియా ప్రార్థిస్తే ప్రచండ వర్షం కురిసేసింది. అలాంటి గొప్ప గొప్ప భక్తులే అన్నారు, మా శక్తి చేతను మా భక్తి చేతను కాదు. ఆదివారం వాక్యం గుర్తుందా? మా శక్తి చేతను మా భక్తి చేతను ఈ కార్యము జరగలేదు. మా వైపు చూడకండి, చేయవాడు దేవుడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. కాబట్టి కార్యాలు చేయవాడు దేవుడు. ప్రార్థన చేసే బాధ్యత నేను అంటాను, దేవుడు పని చేయాలంటే క్రైస్తవుడు మోకాళ్ళు వేయాలి. దేవుడు మన పని దేవుడితో చేయించుకోవాలనుకో, దేవా నా పని చేయి అంటే ప్రభు ముందు నువ్వు మోకాళ్ళే అంటాడు దేవుడు. ఒక భక్తుడు ఇదే చెప్పాడు, నువ్వు దేవుడితో పని చేయించుకోవాలంటే నువ్వు దేవుని ముందు మోకాళ్ళు వేయాలి. ఎప్పుడు నువ్వు దేవుడి ముందు మోకాళ్ళు వేసావో దేవుడు నీ పని చేయడం మొదలెడతాడు. ఎందుకు దేవుడు కొంతమంది జీవితాల్లో దేవుడు వారి విషయంలో పని చేయట్లేదు అంటే వారికి ఏ అనుభవం లేదు. మోకాళ్ళు అంటే మీకు ఒక డౌట్ రావాలి. ఎలాంటి డౌట్ అయ్యి అంటే, యేసు ప్రభు వారి దగ్గరికి రాత్రి వచ్చాడు ఒక వ్యక్తి. ఎవరో? నికోదేముకి వచ్చిన డౌట్ మీకు రావాలి. ఏం డౌట్ అంటే, ముసలివాడైన నేను, ఎవరనే ముసలివాడైన నేను రెండవసారి జన్మ అంటున్నావు కదా, మా అమ్మ గర్భంలోకి వెళ్ళగలుగుతాను అన్న డౌట్ నికోదేముకి వచ్చింది. అప్పుడు యేసు ప్రభు అన్నారు, అయ్యా రెండవసారి జన్మించడం అంటే అమ్మ కడుపులోకి వెళ్ళమని కాదు, ఒకటి నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించడమే రెండవ జన్మ. మీరు అనొచ్చు, పాస్టర్ గారండి ఇప్పుడు మా మోకాళ్ళలో పట్టు తగ్గిపోయింది, మా నడాల్లో సత్తువు తగ్గిపోయింది, మీరు మోకాళ్ళు వేయమంటున్నారు అంటే, అమ్మ మోకాళ్ళు వేయగలిగిన వాడు మోకాళ్ళు వేస్తాడు, కానీ మోకాళ్ళు వేయలేని నీవు నీ మనస్ఫూర్తిగా వంగిన హృదయంతో ప్రార్థన చేయి, తగ్గింపు హృదయంతో ప్రార్థన చేయి. ప్రభువా ఆ సత్తు నాకుంటే నేను ఖచ్చితంగా మోకాళ్ళు ఎద్దును, కానీ వేయలేకపోతున్నాను, అయినప్పటికీ నా మనస్ఫూర్తిగా నేను వంగి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను, తగ్గింపు ప్రార్థిస్తున్నాను, దీనత్వంతో ప్రార్థిస్తున్నాను. దేవునికి స్తోత్ర. ఇక్కడ మరొక మాట మీకు చెప్తాను. విశ్వాసులకు తండ్రి ఎవరో? అబ్రహాము. దేవుని దగ్గర సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి తన లోతు అని తన కొడుకు కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాడు. 100 మంది 90 మంది 50 మంది తెలుసు కదా ఈ సందర్భం అని ప్రార్థన చేస్తూ దేవుని దగ్గర ఎంత చక్కని ప్రార్థన అంటే, దేవుడు నేను ఎలా ప్రార్థిస్తే దేవుడు కోప్పడ్డో, ఇదేంటి ఇన్నిసార్లు అడుగుతున్నావు, ఇన్నిసార్లు మార్చేస్తున్నావేంటి అనకుండా, దేవుడు కోప్పడకుండా దేవుడు అంగీకరించే ప్రార్థన, ఒక చక్కని ప్రార్థన చేశాడు. ఆ మాట మీకు జ్ఞాపకం చేసుకొని ప్రయత్నం చేద్దాం. చూడండి, ఆదికాండము 18వ అధ్యాయము 27వ వచనం. ఆదికాండము 18వ అధ్యాయం 27వ వచనం. అందుకు అబ్రహాము ఇలా ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? ఇదిగో ధూళి వంటి వాడను, బూడిద వంటి వాడినైనా నేను ప్రభువుతో ప్రార్థన ద్వారా మాట్లాడ తెగించుచున్నాను. హల్లెలూయా. ఎలాంటి ప్రార్థన చేశాడంట? నేను పరిశుద్ధుడిని ప్రభా, నేను నీతిమంతుడిని ప్రభా, నేను విశ్వాసులకు తండ్రిని ప్రభా, అసలు నాలాంటి భక్తిపరుడే లేడు ప్రభా అనలే.
ఇది మనలాంటి వాళ్ళు చాలామంది అంటారు, అయ్యి బాబు నాలాంటి ప్రార్థన, అయ్యి బాబు నాలాంటి ఆత్మీయత బాబు మా తోగుములో లేరు అంటారు. కానీ ఈ యొక్క అబ్రహాము గారు అంటున్నారు, అప్పటికే నా విశ్వాసులకు తండ్రిగా, దేవునికి స్నేహితుడిగా, అబ్రహమా నీకు తెలియకుండా నా స్నేహితుడైన అబ్రహాము దగ్గర ఏదైనా దాస్తానా, సొదొమ గుమొర పట్టణాన్ని కాల్చడానికి వెళ్తున్నానయ్యా, నువ్వు నా స్నేహితుడివి అన్నాడు దేవుడు. అలాంటి అబ్రహాము గారు దేవుని దగ్గర ప్రార్థించేటప్పుడు దేవుడు కోపపడకుండా, దేవుడు అంగీకరించే ప్రార్థనకి ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడయ్యా అంటే, ప్రభా ధూళి వంటి వాడును, దుమ్మి వంటి వాడును, అలాంటి నేను నీతో మాట్లాడడానికి తెగిస్తున్నాను అన్నాడు. ఆమేన్ చెప్పండి. అంటే మోకరించి నీతో మాట్లాడడానికి నా బలం సరిపోదు, నా శక్తి సరిపోదు, నాకే అర్హత లేదు, నీ దగ్గర మాట్లాడడానికి నేను ఎంతటి వాడినయ్యా, నేను దుమ్ము ధూళి వంటి వాడిని కదా అన్నాడు. ఆ తగ్గింపుని చూసి దేవుడు అన్నాడు, అబ్రహమా దుమ్ము ధూళి అన్నంతగా తగ్గించుకుంటున్నావు ఎవరి కొరకు? నీ కొడుకు కోసమే కదా, కాపాడతాను. నీ కొడుకును బట్టి కాదు, నువ్వు ఎంత దిగి ప్రార్థించావు కాబట్టి, ఎంత తగ్గింపుతో దిగి ప్రార్థన చేశావు కాబట్టి, ఆకాశ నక్షత్రాలని చెప్తే ఆకాశ నక్షత్రాలు కాదు ప్రభు, నేను ధూళి వంటోణ్ణి అని చెప్పావు, అంతవరకు నువ్వు దిగిపోయావు కాబట్టి నీ కొడుకును అతని కుటుంబాన్ని కాపాడతానని దేవుడు మాట ఇచ్చాడు. దేవునికి స్తోత్ర. దేవుని కార్యాలు జరగాలంటే నువ్వు ఏ స్థాయికి దిగి ప్రార్థన చేయాలి? మీకేనా అర్థమైందా? బాప్తిస్మ యోహాను అన్నాడు, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, ఆయన చెప్పులు వారును విప్పుటకు కూడా నేను యోగ్యుడను. వేటి విప్పడానికంట? ఆనాటి యూదులో బెల్ట్ చెప్పులు వాడేవారు. ఏ చెప్పులు? బెల్ట్ చెప్పులు అని తెలుసా మీకు? వెనకాలలాగా స్టాపర్ ఉంటుంది కదా, అలా. అంటే చెప్పుని వారు కాళ్ళు కట్టుకునేవారు దృఢంగా బలంగా ఉండడానికి, కొండ ప్రాంతాల్లో నడవడానికి. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళకున్న ఆ చెప్పు విప్పడానికి కూడా నాకు అర్హత. ఎంత దీనత్వం! చెప్పు విప్పాలంటే మోకాళ్ళ మీద తప్ప ఒంగు నిప్పలేడు. చెప్పు విప్పడానికి మోకాళ్ళు, దేవుని పాదాలు పట్టుకోవడానికి మోకాళ్ళు. అంటే అర్థం ఏంటయ్యా అంటే అక్కడ దీనత్వం కనపడుతుంది. అది యేసయ్య ప్రభు మనకు నేర్పాడు. ఆయన మోకాళ్ళు ఉని తన తండ్రి పాదాలు పట్టుకుని ఆ రాత్రి ప్రార్థన చేశాడు. నా తండ్రి చేత నేను ఎందుకు అంగీకరింపబడ్డానంటే, నాకు ప్రార్థన ఒక అలవాటు. రెండవది ఏకాంత ప్రార్థన నేను కలిగి ఉన్నాను. మూడవది మోకాళ్ళ ప్రార్థన. మోకాళ్ళ ప్రార్థన అంటే తగ్గింపుకు, దీనత్వానికి సూచన. అలా ప్రార్థించిన బైబిల్ గ్రంథంలో ఎంతోమంది భక్తులు అసాధ్యము, ఇక జరగదో అనుకునే దాన్ని సైతం మార్చగలిగారు ఆ దీనత్వంతో కూడిన ప్రార్థన బట్టి. అబ్రహాము గారు అంతగా ధూళిగా దుమ్ముగా తగ్గింపుతో ప్రార్థన చేయగలరు కాబట్టి ఆ అగ్ని గంధకాలతో కాలిపోయే ప్రాంతం నుంచి లోతు కుటుంబం తప్పించబడ్డానికి ఆ తగ్గింపు ప్రార్థనే అవకాశాన్ని ఇచ్చింది. ఒకవేళ ఈ కడవరి దినాల్లో నీ కుటుంబం కొరకు, నీ బంధుమిత్రుల కొరకు, నీ రక్త సంబంధికుల రక్షణ కొరకు, దేని కొరకు నువ్వు ప్రార్థిస్తున్నా, నీ ప్రార్థనలో దేవునికి ఏం కనపడాలి? లోతు కుటుంబం రక్షణ అబ్రహాము దీనత్వముల వల్ల జరిగింది. ఈరోజు నువ్వు ఎవరి కొరకు ప్రార్థిస్తున్నావో వారి జీవితంలో ప్రభు చేయబోయే కార్యాలు నీ మోకాళ్ళ దీనత్వము ద్వారా దేవుడు కార్యాలు జరిగించునుగాక. మీకు అర్థమైందా? ఆ విధంగా మనం ముందుకు వెళదాం. ఆ మూడో మాట కూడా మనం ధ్యానం చేసాం, మోకాళ్ళ ప్రార్థన. నాలుగో అనుభవం ఏంటయ్యా అని మనం ధ్యానించినప్పుడు యేసు ప్రభు 42వ వచనంలో ఆ 4వ పాఠాన్ని మనకు నేర్పుతున్నారు. ఏంట 4వ పాఠం? తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే జరిగించునుగాక అని ప్రార్థన చేసెను. దేవునికి స్తోత్ర. 4వ అనుభవం ఏంటయ్యా అంటే, నా ప్రార్థన నా తండ్రి ఎందుకు అంగీకరించాడో తెలుసా? నా జీవితంలో నాకు కొన్ని ఆశలు ఉన్నాయి, నాకు కొన్ని కోరికలు ఉన్నాయి, నాకు కొన్ని ఇష్టాలు. నేను శరీరధారిగా ఉన్నాను కదా, ఈ మానవ దేహానికి నిద్ర ఉంది, ఈ మానవ దేహానికి కన్నీళ్ళు ఉన్నాయి, ఈ మానవ దేహానికి ఆకలి ఉంది, ఈ మానవ దేహానికి కోపం ఉంది, ఈ మానవ దేహానికి కూడా విశ్రాంతి కోరుకుంది. ఎందుకంటే నేను చెప్పిన ఈ పాయింట్లన్నీ యేసు ప్రభు జరిగినాయి. యేసయ్యకు కోపం వచ్చింది దేవాలయాన్ని వ్యాపార టీలుగా మార్చినప్పుడు. యేసు ప్రభు వారికి నిద్ర వచ్చింది
పడవ అమరమున పడుకున్నారు. యేసు ప్రభుకి కన్నీళ్లు వచ్చాయి. లాజరు సమాధి ముందు ఏడ్చారు. యేసు ప్రభుకి ఆకలి వేసింది. అంజూరపు చెట్టును చూసి ఆకలి పడ్డాడు. అదే సందర్భంలో యేసు ప్రభు వారి జీవితంలో మనిషి ఎదుర్కొనే ప్రతి అనుభవాలు ఆయన ఎదుర్కొన్నాడు. కారణం ఏంటంటే ఆయన 100% మనుష్య కుమారుడిగా తనను తాను కనపరుచుకున్నాడు. అదే టైంలో ఆయన చేసిన కార్యం ఏంటంటే, అయ్యా నేను శరీర దేహంతో ఉన్నాను కాబట్టి నాకంటూ కోరికలు ఇష్టాలు ఉంటాయి, కానీ చివరికి జరిగేది మాత్రం నీ చిత్తమే అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇదిగో నేను ఎదుర్కోబోతున్నటువంటి ఆ మరణ శిక్ష, ఆ సిలువ బలియాగము, ఆ కొరడా దెబ్బలు, ఆ ముళ్ళ కిరీటము, ఆ అవమానాలు, ఆ నిందలు, ఆ భారభరితమైన సిలువ తలుచుకుంటేనే నాకు చాలా వేదనకరం అనిపిస్తుంది. ఆ పాత్ర నేను తాగలేనమనిపిస్తుంది, నాకు వద్దు అనిపిస్తుంది. అయినను అంటే మొదట తన ఇష్టాన్ని చెప్పాడు. నాకు దూరం అయితే బాగున్నాయా, అది నా ఇష్టం. కానీ రెండోది ఏంటంటే లేదు లేదు లేదు, అది నీ చిత్తం అయితే నేను దానికి తల ఉంచుతాను. దేవునికి స్తోత్రం. తన ఇష్టాన్ని చెబుతూనే, లేదు ప్రభా నాకైతే ఇది ఇష్టం, కానీ నేను చివరికి లోబడేది మాత్రం, మనుషుని హృదయంలో ఆలోచనలు అనేకము కలవు, కానీ చివరికి జరిగేది మాత్రం యెహోవా తీర్మానమే సఫలమగును. దేవునికి స్తోత్రం. దేవుని చిత్తానికి ఎలా లోబడాలో చెప్తాను. కొన్ని సందర్భాల్లో వింటున్నారా, కొన్ని సందర్భాల్లో కొన్ని విజ్ఞాపనలు పైకెత్తి మీరు శుక్రవారం విజ్ఞాపనలుగా చెప్పి ప్రార్థన చేస్తారు. మనం కొన్నిటి కోసం ప్రార్థన చేస్తున్నాం. అది మీరు అనుకుంటున్నారు, ఇలా జరిగితే బాగుండు, ఇలా అయితే బాగుండు, ఇలా జరిగితే బాగుండు అని మీరు అనుకుని మీ మనసుకు అది నచ్చి ఆ విజ్ఞాపన ప్రార్థనలో పెడుతున్నారు. అయితే ఎంతకాలం ప్రార్థన చేసినా ఆ ప్రార్థనలు నెరవేరడం లేదు. దానికి 2 కారణాలు. నెంబర్ 1, అది నెరవేర్చడం దేవుడికి ఇష్టం లేదేమో. నెంబర్ 2, అది నెరవేరడానికి ఇంకా సమయము, కాలము పరిపూర్ణము. యేసుక్రీస్తు ప్రభువాన్నే లోకానికి పంపించడానికి ఆయన సమయము, కాలము పరిపూర్ణమైనప్పుడు తన ప్రియ కుమారుని యేసు ప్రభువు భూమి మీదకి పంపాడు. అంటే యేసు ప్రభువారు లోకరక్షకుడుగా భూమి మీదకి రావడానికి ఆయన సమయానికి పంపించాడు. మరి పరలోక కార్యాలు మనం పొందాలంటే దానికి కూడా దేవుడు, నేను మొన్న చెప్పాను కొవ్వూరులోని తోగుములో, దేవుడికి టైం పంచువాలిటీ చాలా ఉంది. సమయమును పోనీయక, కాలము సమయమైన స్వాధీనంలో ఉంది. అందుకే ఆదివారం మనం విన్న వాక్యములో వారు పగలు 3 గంటల సమయమున, అంటే సమయము మనం నచ్చినప్పుడు వెళ్తాం కాదు భక్తి అంటే, పరలోకములో టైం పాటిస్తుంది. ఆయన భక్తులు కూడా ఆయన సన్నిధిలో ఖచ్చితంగా సమయ పాలన. అందుకే పేతురు భక్తుడు అంటాడు, దేవుడు తగిన కాలమందు, తగిన సమయమందు, సమయము నువ్వు అనుకున్న సమయం కాదు, దేవుడు ఏర్పాటు చేసిన సమయం. దేవునికి స్తోత్రం. 2 కారణాలు. 1, అది జరగడం ప్రభు చిత్తం కాకపోవచ్చు, అందుకే అది నెరవేరడం లేదేమో. 2వ కారణం, దానికి నెరవేర్పుకి ఇంకా సమయము రాలేదేమో. దేవునికి స్తోత్రం. ఈ రెండిట్ల మీద మీకు క్లారిటీ ఇస్తాను. మొదటిది, అది జరగడం దేవుడికి ఇష్టం లేదేమో. ఉదాహరణ చూద్దాం. బైబిల్ గ్రంథంలో దావీదు గారిని దేవునికి హృదయానుసారుడు అంటారు. అలాంటి దావీదు గారు వసంతకాలం రోజున చేయకూడని ఒక తప్పు చేశాడు. తన సైనికుడు భార్య అయినటువంటి బెత్షెబాతో పాపం చేశాడు. ఆ తర్వాత ఆమె తాను గర్భవతిని అన్న కబురు రాజుగారికి పంపింది. రాజుగారికి నేను తన మీద వస్తే ఎక్కడ తనకున్న గౌరవము, విలువ, మా రాజుగారు భక్తిపరుడురా అన్న స్థితి పోతుందని చెప్పి ఆ యొక్క స్త్రీ యొక్క భర్తను యుద్ధము నుంచి రప్పించి ఈ రాత్రికి ఇంటికి వెళ్ళి పడుకో అన్నాడు. ఎందుకు అలా జరిగితే అతని వల్లే ఆమె గర్భం దాల్చింది అని అనిపించడానికి. అయితే మహారాజు అయిన దావీదుకి ఆ రాత్రి ఒక విషయం తెలిసింది. ఏంటంటే అతడు యుద్ధం నుంచి వచ్చాడు, యుద్ధం బాగా జరుగుతుందండి, మన సైనికులు చక్కగా పోరాడుతున్నారండి, శత్రువులు చాలా వరకు బలహీనమైపోతున్నారండి అన్న యుద్ధ వార్త తెచ్చిన తర్వాత, అయ్యా నువ్వు యుద్ధం నుంచి వచ్చావు, మంచి వార్త చెప్పావు, నీ వార్తను బట్టి నేను చాలా సంతోషపడుతున్నాను, ఇంటికెళ్ళి స్నానం చేసి నీ భార్యతో గడిపి రేపు మళ్ళీ యుద్ధానికి వెళ్ళు అన్నాడు రాజుగారు. అయితే ఇతడు అంటాడు, ఇదిగో నా జనులు నా తోటి వారు యుద్ధము చేర్చి ఉండగా తినుటకు, త్రాగుటతో, భార్యతో సుఖించుటకు ఇది సమయమా అని చెప్పి అతడు వెళ్లకుండా రాజుగారి ఇంటి గేటు ముందు ఒక సైనికులతో కలిసి ద్వారం దగ్గరే పడుకుంటాడు.
రాజుగారికి అర్థమైపోద్ది, వీడు యుద్ధంలోకి వెళ్ళమంటే ఇంటికి వెళ్ళకుండా సైనికులతో పడుకున్నాడు, ఇంటికి కూడా వెళ్ళలేదు అని తెలిసి తెల్లవారి పొద్దున సరే వెళ్ళిపో అని చెప్పి మన సైనికాదికి ఈ లెటర్ ఇవ్వి అని ఒక లెటర్ రాసి పంపించాడు. ఆ లెటర్ ఇతని చేతికి వెళ్ళిన తర్వాత ఆ లెటర్లో ఏముందో తెలిసి కూడా చూడనటువంటి యథార్థవంతుడు వెంటనే లెటర్ తీసుకెళ్ళి యుద్ధంలో ఉన్న సైన్యాధికారికి ఇచ్చాడు. ఆ సైన్యాధికారి లెటర్ చదువుతూ అందులో ఏముందంటే, ఇదిగో ఈ లెటర్ తీసుకొచ్చిన వ్యక్తిని ఎక్కడైతే మొదటిగా బాణము తగిలి చచ్చిపోతారో అక్కడ పెట్టు అన్నాడు. ఇండైరెక్ట్గా చంపించే శత్రువు చేతులతో అన్నాడు. వెంటనే అతన్ని లెటర్ చదివిన తర్వాత ఆ సైనికాధికారి ఆ వ్యక్తిని ఎక్కడైతే మొదటగా శత్రువు దాడి చేసి చంపుతాడో ఆ ప్లేస్లో పెట్టాడు. అందువల్ల అతడికి బాణము దెబ్బలు తగిలి చచ్చిపోయాడు. వెంటనే యుద్ధములో వీరమరణం పొందాడు. వార్త రాజుగారి దగ్గరికి వచ్చేసింది. అప్పటికి యుద్ధంలో చాలామంది సైనికులు చనిపోయారు, కానీ ఈ సైనికుడి బారిని రాజుగారు పెళ్లి చేసుకున్నారు. ఎందుకంటే ఆమెకి కడుపు వచ్చింది కాబట్టి. వెంటనే ప్రజలు అన్నారు, మా మహారాజు ఎంత గొప్పోడురా, దేవుళ్ళు లాంటోడురా, ఒక సైనికుడు దేశం కోసం పోరాడి చచ్చిపోతే అతడికి భర్త లేని లోటు తీర్చడానికి, ఆమెను ఆదుకోవడానికి మా మహారాజు ఆవిడికి రాణించేసాడురా, ఎంత గొప్పోడురా. లోకం అర్థం చేసుకునే పద్ధతి ఇది, కానీ దేవుడికి క్రమమే. లోకానికి ఒకలా కనపడింది, దేవునికి ఒకలా కనపడింది. ఇది తప్పు, ఇది పొరపాటు. లోకం నిన్ను దేవుళ్ళ పూజించవచ్చు, నువ్వు గొప్పడవయ్యా అనొచ్చు, కానీ దేవుని దృష్టిలో నువ్వు చేసేది వాక్యానుసారం కాకపోతే నువ్వు ఎన్నటికి గొప్పడివి కాదా అని చెప్పాడు. రాజుగారికి ఆ సైనికుడి భార్య అయిపోయింది. ఆమె గర్భం దాల్చింది, ఒక చక్కటి మగబిడ్డను కంది. ఎవరిని కందంట? 2 సమూయేలు గ్రంథం త్వరగా తీయండి. 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 16 నుంచి 23 వరకు త్వరగా చదివేయాలి. 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 16 నుంచి 23 వరకు. యెహోవా ఉరియా భార్య దావీదునకు కలిగిన బిడ్డను దేవుడే కావాలని ఆ పాపపు బిడ్డను దావీదు జీవితంలో ఉంచకూడదని దేవుడు మొత్తాడు కనుక ఆ బిడ్డ బహుజబ్బు పడెను. దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి ఆ బిడ్డ బ్రతకాలని రాత్రంతా ఉపవాసం ఉండి నేల మీద బోర్లాగా సాష్టాంగపడి బిడ్డ కొరకు దేవునికి బతిములాడి ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్ర. సందర్భం మీకు అర్థమైందా లేదా? దావీదు గారు అన్యాయంగా ఒక సైనికుని చంపేసి ఆ సైనికుడి భార్యను తన భార్యను చేసుకున్నాడు. దావీదు గారికి ఆమెకు పెళ్ళి కాకముందు పుట్టిన బిడ్డ, పెళ్ళి కాకముందు వచ్చిన గర్భం అది. అందువల్ల అది క్రమము. ఒకవేళ పెళ్ళయ్యకు వచ్చి ఉంటే అది వేరే పద్ధతి. పెళ్ళి కాకముందు గర్భం వచ్చింది, ఆ గర్భము కారణం చేత తన ఒక వ్యక్తిని అన్యాయంగా రాజుగారు చంపించేశాడు. ఇది తప్పు, ఇది క్రమము, ఇది పాపము. దావీదు నా హృదయాంశాడు కాబట్టి ఈ తప్పును కప్పేదాం అనుకునేవాడు దేవుడు కాదు. ఎందుకంటే ఆయనకున్న ఒక అద్భుతమైన మనస్సే, అతని యొక్క గుణగణాలు ఏంటయ్యా అంటే ఆయన నీతి గల న్యాయాధిపతి. ఆయన న్యాయాధిపతే, ఆ న్యాయంలో కూడా నీతి ఉంటుంది. మనం ఎలాంటి న్యాయాధిపతులం, మనం ఎలాంటి రాజకీయ నాయకులమయ్యా అంటే మనోడు అనేవాడు ఏ తప్పు చేసినా కప్పేతాం, మనోడు రా అంటారు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. నువ్వు నావాడివైనా నా పరిపాలనలో నీతి ఉంది. దావీదు నీతి తప్పాడు. అందువల్ల వారు పాపముతో కన్నటువంటి ఆ బిడ్డను దేవుడే మొత్తాడు. దావీదు పాపం నీ జీవితంలో ఉండకూడదు అని దేవుడు మొత్తాడు. దావీదు అనుకున్నాడు, దేవుడు మొత్తితే మొత్తాడులే, నేను ప్రార్థన చేసి ఆయన హృదయానుసారుని కదా, ఉపవాసం ఉండి దేవుని దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థన చేసి 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 ఎలాగైనా ఆ బిడ్డను బ్రతికించేసుకోవాలి అనుకున్నాడు. దావీదు దేవుని సన్నిధికి వెళ్ళాడు, ఉపవాసం ఉన్నాడు, నేల మీద బోర్లా పడి దేవుని కొరకు ఆ బిడ్డ కొరకు దేవుని బతిములాడుతూ ప్రార్థన చేశాడు. దేని బతికించమని? ఆ పాపము ద్వారా వచ్చిన బిడ్డను బతికించమని. ఆ పాపము చేయడం వల్ల వచ్చిన బిడ్డ చచ్చిపోకూడదు, బతికించు అని ప్రార్థన చేశాడు. తర్వాత ఏం జరిగింది? లేచి అతనిని
అంటే అయ్యా ఎండుల నేల మీద పడి ప్రార్థన చేస్తావు, ఆ బిడ్డ చూస్తే మంచం మీద రేపా మాప అన్నట్టు ఉంది, దేవుడు ఆ బిడ్డను మొత్తాడు, నువ్వు దేవుడు బతికించు అని చెప్పి నువ్వు ప్రార్థన చేయడం మానేస్తున్నావు. ఆ బిడ్డ కోసం ఏడిచి నీకేమన్నా అయిపోద్దేమో, నువ్వేమన్నా అయిపోతావేమో, నువ్వు లేకపోతే దేశానికి రాజు ఉండడో, దేశానికి తండ్రి ఉండడో, దయచేసి లేకండి అయ్యా, భోజనం చేయండి అయ్యా అంటే దావీదు భోజనం చేయడానికి కానీ ఏమాత్రమో లేవడానికి ఇష్టపడకుండా నేల మీద పడి ఏడుస్తూ ఆ బిడ్డ బతికించు అని ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. 7వ దినాలు అంటే 7 దినాలు నేల మీద పడి దొర్లుతూ ఏడుస్తూ దేవా బిడ్డని బతికించు అని ఉపవాసం ఉండి ప్రార్థన. దావీదు 7 రోజులు ప్రార్థన చేశాడు. మనల్ని ప్రభు అన్నాడు, నువ్వు అన్నిసార్లు చేయలేవు కానీ రేయి మొదటి జామున లెగిసి నీళ్ళ కుమ్మరించినట్లుగా నీ పసిబిడ్డల ప్రాణం కొరకు ప్రార్థించంటే మనమంటాం అసలు లెగడమే నాకు ఎక్కడ కుదురుతుంది ప్రభు అంటాం. రేయి మొదటి జాములేసి పసిబిడ్డల ప్రాణం కొరకు ప్రార్థించే తల్లులు ఏరి, బైబిల్ చేతిలో పెట్టే తల్లుల కంటే సెల్ ఫోన్ చేతిలో పెట్టే తల్లులు ఎక్కువైపోయారు. రండి తర్వాత ఏం జరిగిందో. 7వ దినమున బిడ్డ చనిపోయాడు. బిడ్డ ప్రాణముతో ఉండగానే రాజుగారి దగ్గరికి వెళ్ళి ఎంత బతిమలాడినా ఆయన కింద పడి దొర్లేస్తూ ఏడుస్తూ నా బిడ్డ దేవుడా బతికించు అని ప్రార్థన చేశాడు. ఇప్పుడు బిడ్డ చచ్చిపోయింది. చనిపోయిన వార్త రాజుగారికి తెలిస్తే రాజుగారు ఇంకేమైపోతాడో అని భయపడ్డారంటే పనోళ్ళు, పరిచారకులు. చెడిపినీడలా రాజుగారు ఏమన్నా పొడుచుకుని చచ్చిపోతాడేమో అని భయపడ్డారంట. చెప్పడానికి భయపడ్డారు. అయితే దావీదు గారు వారు గుసగుసలు ఆడుకోవడం దావీదు గారికి అర్థమైపోయింది. వెంటనే చూసి అన్నాడు, బిడ్డ చచ్చిపోయిందా అని అడిగాడు. లేచి స్నానం చేసి తైలం సుగంధ ద్రవ్యాలు పూసుకొని కొత్త బట్టలు వేసుకొని దేవుని మందిరానికి వెళ్ళి మ్రొక్కి తన ఇంటికి వచ్చి భోజనం చేశాడు. దేవునికి స్తోత్రం. అసలు దావీదు సైకాలజీ మీకైనా అర్థమైందా? ఏమండి, దావీదు సైకాలజీ మీకు అర్థమైందా? వీళ్ళు ఏమని భయపడ్డారో, బిడ్డ బతుకుండగానే బతికించు ప్రభా అని చెప్పి కింద పడి దొరిలేస్తున్నాడే, 7 రోజులకి అన్నం లేదే, ఏడ్చినట్టే ఉందే, బొగ్గలు వాసిపోయాయి, కళ్ళు వాసిపోయాయి, కింద పడి దొరిలేస్తున్నాడు, అయ్యి బాబోయ్ అసలు భోంచేయడం కూడా మానేశాడు, ఈయనేమని అయిపోతాడేమని భయపడ్డారు. 7 రోజులు దావీదు నువ్వెంత ప్రార్థన చేసినా పాపపు స్థితి, పాపపు బిడ్డ నీ జీవితంలో ఉండకూడదు అని దేవుడు 7 రోజుల తర్వాత బిడ్డని మొత్తాడు, చనిపోయాడు. రాజుగారి బిడ్డ చనిపోయిందని వార్త తెలిసాక ఆ బాధలో, బిడ్డ చనిపోయిన బాధలో రాజుగారిని ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాడేమో అని భయపడ్డారు. ఇలా గుసగుసలాడడం రాజుగారికి అర్థమయ్యి పైకి లేచి అన్నాడు, బిడ్డ చనిపోయిందా అన్నాడు. పోయిందండి అన్నారు. చచ్చిపోయిందా అని లెగిసి కళ్ళు తుడుచుకొని లోపలికి వెళ్ళి స్నానం చేసి తైలం పూసుకొని అత్తరు పూసుకొని కొత్త బట్టలు వేసుకొని మందిరానికి వెళ్ళాడు. మందిరానికి వెళ్ళి దేవుడికి మొక్కాడు, ప్రభా నా చిత్తం ఆ బిడ్డ బ్రతకడం, కానీ నీ చిత్తం ఆ బిడ్డ బ్రతకపోవడం, నీ చిత్తమే జరిగినందుకు నీకు వందనాలు అని ప్రార్థన చేసి వచ్చి భోజనం చేశాడు. దేవునికి స్తోత్రం. ఇంటికి వచ్చిన తర్వాత భార్య అందే, ఏ భార్య? ఈ సైనికుడు భార్య తన భార్యగా మారాక అందే, ఏమయ్యా 7 రోజులు మోకరించి ప్రార్థన చేశావే, 7 రోజులు గిలగిలాపడి కింద పడి కొట్టుకున్నావే, యెహోవా నా కాపరన్నావు, నాకే లోటు ఉండదని చెప్పావు, నువ్వు ప్రార్థిస్తే ఎన్నెన్నో కార్యాలు చేశాడని దేవుడు చెప్పావే, అలాంటి దేవుడు 7 రోజులుగా కింద పడి దొర్లుతూ నువ్వు ప్రార్థన చేస్తున్నా నీ కన్నీళ్లు చూడలేదా, నీ వేదన చూడలేదా, నీ ఆర్తనాదం దేవుడికి వినపడలేదా, దేవుడు మనకు అన్యాయం చేశాడు అని చెప్తే దావీదు అన్నాడు, లేదు ఇది మన చిత్తం, దేవుడి చిత్తం అది కాదు. మనం ఎంత గింజుకున్నా మన చిత్తాలు జరగవు, దేవుడి చిత్తం జరుగుతుంది. మన చిత్తం జరిగితే పాపం మన జీవితంలో శేషంగా ఉండిపోద్ది. దేవుడి చిత్తం ఏంటయ్యా అంటే ఆ శేషం నీ జీవితంలో ఉండకూడదు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు రక్తము నీ జీవితంలో పాపానికి శేషంగా ఉంచదు, ప్రతి పాపమును కడుగును. అక్కడ ప్రతి అనే మాట ఎందుకు రాయించాడంటే నీ జీవితంలో ఇక ఏ శేషం ఉండదు, ప్రతి పాయింట్ ప్రభు కడుగుతాడు. దేవునికి స్తోత్రం. మన చిత్తం బిడ్డ బ్రతకడం. మనం పెంచుకున్నాం మమకారం,
మమకారంలో తప్పు లేదు. ఆ బిడ్డ వచ్చిన రీతి పాపము, దేవుడికి అది చిత్తం కాదు అని చెప్పి తన భార్యను ఇంటికి లెక్క చదువుకుని మిగతా విషయాలు ఉంటాయి. తన భార్యను ఓదార్చి ధైర్యపరిచి బలపరిచాడు. వెంటనే వారి దాంపత్య జీవితానికి దేవుడు మరొకసారి బిడ్డనిచ్చాడు. ఆ బిడ్డకు సొలొమోను అని సొలొమోను పేరు. నేను అంటాను, దావీదా 7 రోజులు కింద పడి దొర్లు ప్రార్థన చేసేవాడే, ప్రార్థన పోయినట్టేనా? లేదయ్యా, ఆ బిడ్డ పట్ల ప్రార్థన నెరవేరలేదు, కానీ ఆ 7 రోజులు ప్రార్థన ఫలితాన్ని ఈ బిడ్డ మీద చూపించాడు దేవుడు. అందువల్ల ఈ బిడ్డను రాజును చేశాడు. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైందా లేదా? అందుకు దావీదు దేవుణ్ణి అలా అర్థం చేసుకున్నాడు. కాబట్టి దావీదు దేవునికి హృదయానుసారుడు. నువ్వు అలా అర్థం చేసుకుంటావు దేవుణ్ణి? మీకేం అర్థం కావట్లేదు. బిడ్డ చచ్చిపోతున్న దేవుణ్ణి అర్థం చేసుకున్నాడు. అబ్రహాము నీ కొడుకును బలిచ్చే అంటే బిడ్డ నరకడానికి చెయ్యెత్తినా కానీ దేవుణ్ణి అర్థం చేసుకున్నాడు. దేవుడు ఎందుకో చంపేమన్నాడు, చంపేస్తాను, నరికేమన్నాడు, నరికేస్తాను. అబ్బా, ఏంటి భక్తులు? ఇది గుడ్డి నమ్మకం కాదు, ఇది అంధవిశ్వాసం కాదు, ఇది మూఢ విశ్వాసం కాదు. ఇది దేవుని పట్ల వారుకున్న అవగాహన. భక్తిని గుడ్డిగా, మొండిగా, మూఢంగా చేయకండి. దేవుని పట్ల ఒక అవగాహనతో భక్తి చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు అర్థమైందా లేదా తల్లి? అర్థం చేసుకుందాం. దావీదు బిడ్డ చనిపోవడం దేవుని చిత్తమని గ్రహించాడు. మరి 7 రోజులు ప్రార్థన ఏమైపోయింది? పోయినట్టేనా? లేదు. ఆ బిడ్డ పట్ల దేవుని చిత్తం లేదు కనుక ఆ ప్రార్థన అక్కడ నెరవేరలేదు. కానీ ఆ 7 రోజులు పడిన ప్రార్థన ప్రయాస ఈ బిడ్డ కోసం ప్రార్థన చేయకపోయినా నెరవేరింది. సొలొమోను రాజు ప్రభు అన్నాడు దావీదు, లేదు, ఆ 7 రోజులు ప్రార్థన ఫలితం మరొకసారి మీ ఇద్దరి ద్వారా పుట్టిన బిడ్డ అయినటువంటి సొలొమోను నేను రాజుని చేస్తాను, అతనికి జ్ఞానం ఇస్తాను, అతన్ని అభిషేకిస్తాను, అతని కుటుంబంలో నుంచి రాబో తరాలు రాజులు వస్తారో. దేవునికి స్తోత్రం. అసలు రోజుకి ఎవరవ్వాలి రాజు? అసలు ఎవరయ్యారు? ఎందుకోసం అయ్యాడు? దేవుడు ఒక కీడు చేశాడంటే ఆ కీడు వెనకాల ఇంకో మేలు దాచాడని అర్థం. ఒకటి పోయిందంటే అర్థం ఏంటంటే అందులో ప్రభు చిత్తం లేదు. పోయిందని అలా వదిలేస్తాడంటే అంతకంటే గొప్పదని ఏదో సిద్ధం చేస్తున్నాడని అర్థం. దేవునికి స్తోత్రం. అర్థమైందా? అబ్రహాము దేవుని అర్థం చేసుకున్నాడు కనుక బిడ్డను చంపడానికి కూడా చెయ్యెత్తాడు. కానీ దేవుడు అన్నాడు, అబ్రహమా, నిన్ను పరీక్షించాను, కానీ నా చిత్తం ఆ బిడ్డను చంపడం కాదు అని చెప్పి బిడ్డని ఇంటికి తీసుకెళ్ళి అన్నాడు. ఆ బిడ్డ ద్వారా దేవుడు ఇస్కరేణుల వంటి సంతానాన్ని అభివృద్ధి పరిచాడు. కానీ ఈ బిడ్డ బ్రతకడం నా చిత్తం కాదు, కానీ ఆ ప్రార్థన మాత్రం ఇదిగో తర్వాత పుట్టిన బిడ్డ విషయం నెరవేరుతానని చెప్పి దేవుడు చేశాడు. ఆ సొలొమోను విషయం దేవుడి చిత్తం నెరవేరింది. అందుకే ముసలితనం అయిన తర్వాత దావీదు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు, పండు ముసలివాడైపోయినప్పుడు ఎవరిని దగ్గర రమ్మనలే, సొలొమోను రమ్మన్నాడు. తన ప్రియ కుమారుడైన సొలొమోను రమ్మించి, నా కుమారుడు సొలొమోను, నేను చనిపోతున్నానని అడవద్దు, మనుషులందరూ వెళ్ళు మార్గంలో నేను వెళుతున్నాను, రేపు నువ్వు రావలసిందే, దేవుని యందు భయభక్తులుగా ఉండు, దేవుని చక్కగా అర్థం చేసుకో అని చెప్పి తన కొడుకుకు దేవుని గూర్చిన దైవ బోధ చేసి దావీదు, దేవునికి స్తోత్రం. మీకు అర్థమైంది? ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయనా? దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోవడం. టైం అయిపోతుంది, అయిపోయింది, అర్థమైపోయిందంటే ఒక మాట అయిపోయింది. నిజంగా అర్థమైందా? నిజంగా దేవుని చిత్తం నీకు అర్థమైతే నువ్వెందుకు కురుంగిపోతున్నావు? నువ్వెందుకు బెంగెట్టేసుకుంటున్నావు? అయ్యి బాబాయ్ దేవుడు చేతలేదు నేను ఎందుకు గుండెలు బాదుకుంటున్నావు? నువ్వెంత గుండెలు బాదుకున్నా దేవుని చిత్తము కాలం వచ్చేంతవరకు నువ్వు దొర్లినా ప్రభు చేయడు. టైం వస్తే నువ్వు అడక్కపోయినా జరిగిపోతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మరొక మాట మీకు చెప్తాను. అలా కాదు ప్రభువా, అలా మాకు వద్దు, నీ చిత్తంతో మాకు పని లేదు. దావీదు దేవుడి చిత్తం అర్థం చేసుకున్నాడు. 2 పాయింట్ చెప్తాను. నీ చిత్తంలో మాకు పని లేదు, మేమేది అడిగితే అది మాకు ఇచ్చే, అది మాకు నచ్చింది, అది మా చిత్తం ఇచ్చే అన్నారు. అర్థమైందా? అలా దేవుడి దగ్గర నుంచి బలవంతంగా లాక్కున్నారు కొంతమంది. చూడండి, కీర్తన గ్రంథం 106, 14, 15. దేవుని చిత్తం లేకుండా బలవంతంగా లాక్కుంటే ఎలా అవుతుందో చూద్దాం. కీర్తన గ్రంథం 106 అధ్యాయం 14, 15 వచనాలు. అమ్మా, అరణ్యంలో వారు దేవుని దగ్గర నుంచి ఎలా ఆశించారంట? మనకు అదే వచ్చు.
శుక్రవారం రావడం మోకాళ్ళేసి ప్రభా అది ఇచ్చే ఇది ఇచ్చే అది ఇచ్చే ఇది ఇచ్చే తెగాసించేతం దేవుడి దగ్గర నుంచి. ఏ రోజైనా కానీ ఇన్ని ఇచ్చావు కదా ప్రభా, బదులుగా నేను ఏమి ఇవ్వగలుగుతానయ్యా నీ కొరకు? ఒక మాటదంటావు, నేను ఏమిస్తాను ప్రభా, ఒక మాటతో పోయింది. లేదు, నువ్వు ఇవ్వగలిగింది కూడా నీ దగ్గర ఉంది. ఏంటి తెలుసా? నీ సమయం, నీ హృదయం. ఇదిగో దేవా నా జీవితం, నా హృదయం, నా జీవితం, నా మనసులో, నా ఆలోచనలో, నా జీవితంలో చోటు ఇవ్వడం తప్ప నీకేమి ఇవ్వగలుగుతాను? వారు అరణ్యములో బహుగా ఆశించిరి, తర్వాత ఎడారిలో దేవుణ్ణి శోధించి మరి అడిగేశారంట. మాకు అది కావాల్సిందే, మాకు ఇవ్వాల్సిందే, మాకు కుదరదు, మాకు ఇవ్వాల్సిందే అని అడిగారంట. వారి కోరినది దేవుడు వద్దయ్యా 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 వద్దయ్యా, టైం ఇంకా రాలేదయ్యా, కంగారు పడకండి అయ్యా, ఉండండి అయ్యా, ఇస్తానయ్యా ఇస్తానంటే, లేదు లేదు అప్పుడు దాకా ఆగలేం, వల్ల అవదో, కుదరదు కుదరదు, ఇవ్వాల్సిందే అని దేవుని శోధించి దేవుడు దేనికి బలవంతంగా. ఇప్పుడు బిడ్డను తండ్రి ఒకటి అడిగాడు, తండ్రి అని, లేదు నాన్న ఇంకా వయసు రాలేదురా, వద్దురా నీకు బాబు, వద్దురా నీకు బాబు, వద్దురా నీకు బాబు అన్నాడు తండ్రి. లేదు 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 నువ్వు ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే కుదరదు, ఇవ్వకపోతే తిన్ను, ఇవ్వకపోతే చెప్తాను అన్నాడు అనుకో. తండ్రి ఇంకా ఎంత వద్దన్నాడు, బలవంతంగా తండ్రి చేతుల నుంచి లాక్కున్నాడు అనుకో. తర్వాత ఏం జరుగుతుందో ప్రభు చెప్పాడు చూడండి. అయినను వారి ప్రాణమునకు ఏమొచ్చిందంటే, ప్రాణానికే దేవుడిని తన చిత్త ప్రకారం నీకు ఇస్తే అది నీకు ఫలాభివృద్ధిగా ఉంటుంది. దేవుడు ఇవ్వకపోయినా బలవంతంగా నాకు జరగాల్సిందే, నేను ఏదైతే మోకరించి ప్రార్థనలు అడిగేస్తున్నానో అది దేవుని చిత్తంలో లేకపోయినా ఆ పెళ్ళి అయిపోవాలి, ఇది అయిపోవాలి, అది జరిగిపోవాలి, ఇది జరిగిపోవాలి, అది వచ్చేయాలి అని నువ్వు దేవుని దగ్గర బలవంతంగా లాగేసుకున్నావు అనుకో. ఏమి లాగేసుకోవాలంట? ఇప్పుడు మనకు పాడి కోసం అలవాటు ఉంది కదా, తెలుసు కదా మీకు. కొంత గేదె ఆవు పాలిస్తున్నప్పుడు ఎంతవరకు తీసుకోవాలి? పరిమితి వరకు తీసుకోవాలి. ఎత్తుంది కదా అని చెప్పి అలా పిండుతున్నాం అనుకో, కొంతకాలం పాల తర్వాత పాలతో పాటు ఏమొచ్చేద్దే? రక్తం వచ్చేది దగ్గరికి. అర్థమైందా? దేవుడు ఇస్తున్నాడు కదా అని చెప్పి దేవుని చిత్తాన్ని సైతం వదిలేసి, ప్రభా నీకు నచ్చినా నచ్చకపోయినా, నీకు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా నాకు ఇచ్చేయి. ఈనాడు క్రైస్తవ ప్రపంచము దేవుని చిత్తాన్ని గ్రహించకుండా బలవంతంగా లాగేసుకున్నారు దేవుడి దగ్గర నుంచి. దానివల్ల వాళ్ళు ఏమవుతున్నారు తెలుసా? వారి ప్రాణములకు ఏముంది అక్కడ? పొందుకుంటున్నారు కానీ ఏంటంట? పొందుకుంటున్నారు కానీ వాళ్ళ పళ్ళల్లో మాంసం అలాగే ఉందంట. పళ్ళల్లో మాంసం అలాగే ఉందంట. బొగ్గుల్లో మన్న అలాగే ఉందంట. పళ్ళల్లో మాంసం అలాగే ఉంది, బొగ్గుల్లో మన్న అలాగే ఉంది. చచ్చిపోయారు. వాళ్ళ ప్రాణములు, చదవండి అక్కడ ఉన్న మాట. అయినను 15 వచనం. చాలు, ఇంకా చాలు, టాపిక్ మారిపోతుంది. అక్కడ అర్థం చేసుకుందాం. దేవుని చిత్తానికి లోబడి, ప్రభు నీ చిత్తం లేదా, ఇంకా మాకు సమయం రాలేదా, నిరీక్షిస్తాం ప్రభా, ఎదురు చూస్తాం ప్రభా అని కాకుండా బలవంతంగా దేవుని నుంచి లాక్కోవడానికి ప్రయత్నించారంట. తత్ఫలితంగా వారి ప్రాణములకు క్షీణత. ఒక దేవుని బిడ్డగా మనకున్న బలం ఏంటో తెలుసా? మనకున్న ధైర్యం ఏంటో తెలుసా? చూడండి, మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 14 వచనం. మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 14 వచనం ప్రకారం ప్రార్థించే ఒక క్రైస్తవుడుకున్న ధైర్యం ఏంటో చెప్తాను, వినండి. మీరు అనుకోవచ్చు పాస్టర్ గారండి బలవంతంగా లాక్కోవడం అంటున్నారు. మరి నేను అడిగిన కోరిక, నేను అడుగుతున్న విజ్ఞాపన మరి దేవుని చిత్తానుసారమైందో కాదు నాకు ఎలా తెలుస్తుందండి? చూడండి అక్కడ రాయబడిన మాట. ఆయనను బట్టి మనకు ప్రార్థించే ప్రతి వ్యక్తికి ఉన్న ఒక ధైర్యం ఏంటంటే, ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా, అండర్లైన్ చేయండి, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా ఆయన చిత్తానుసారంగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రార్థించే ప్రతి క్రైస్తవుడికి, మోకరించే ప్రతి దేవుని బిడ్డకున్న ఒక ధైర్యం ఏంటో తెలుసా? నా దేవుని చిత్తాపూర్వకంగా నేను ఏది అడిగినా
అది నాకు ఇస్తాడో. అందుకు నువ్వు ప్రార్థించేటప్పుడు ప్రభా ఇది నాకు ఇష్టం కాబట్టి ఇచ్చే అనొద్దు. ఏమని అడుగుతా తెలుసా? ప్రభా నీ చిత్తమైతే అది నాకు ఇవ్వా. యేసయ్య అదే అడిగాడు కదా. ఏమని అడిగాడు ఆయన? చెప్పండి తల్లి. తండ్రి నీ చిత్తమే అన్నాడు. మీరు విజ్ఞాపనప్పుడు ఏమి చెప్పాలి? మేము అది అనేసుకుంటామేంటి, అది అయిపోవాలి అనొద్దు. అవ్వకపోతే ఈ ప్రార్థన నెరవేర్తలేదు, ఈ సంఘంలోనే, ఈ చర్చిలోనే, ఈ పాస్టర్ గారే లేదయ్యా. ఏ పాస్టర్ గారు అయినా, ఏ చర్చికి వెళ్ళినా, ఏ సంఘానికి వెళ్ళినా ఇచ్చేవాడు ఆయన. ఆయనకి ఇష్టం లేకుండా ఎవరు ఇప్పిస్తారు నీకు? లేదని చెప్పి బలవంతంగా లాగేసుకున్నావు అనుకో, అది నీ ఆత్మకు క్షీణత. సగంలో ఎగిరిపోద్ది టికెట్. దేవుడిచ్చే వరకు కనిపెట్టు, అప్పుడు అది నీకు ఫలభరితంగా ఉంటుంది. అలా బలవంతంగా లాక్కున్న ఇశ్రాయేలీయులు ఏమైపోయారంటే పళ్ళల్లో నోట్లో ఉండగానే ఎగిరిపోయారు అరణ్యంలో. అలా కాకుండా దావీదు దైవ చిత్తాన్ని గ్రహించగలిగాడు. వెంటనే లెగిశాడు. ఇంకేడడం వల్ల ఉపయోగం లేదు. నా కుమారుడా, ఏదో ఒక రోజు నువ్వు నా దగ్గర రాకపోయినా నేను ఒక రోజు నీ దగ్గరికి వచ్చేతానమ్మా అనుకున్నాడు. వెంటనే ధైర్యం తెచ్చేసుకున్నాడు, దేవుణ్ణి అర్థం చేసుకున్నాడు, తన జీవితాన్ని ముందుకు సాగించేసుకున్నాడు. కొంతమంది జీవితాల్లో ఏదైనా కుటుంబాల్లో జరగరాని సంఘటన జరిగితే వెంటనే అంటారు, దేవుడు అన్యాయం చేసేసాడండి, దేవుడు మమ్మల్ని బాధ పెట్టేశాడండి, అందును బట్టి మేము దేవుడి మీద కోపగించేసాం, దేవుడు లేడు, మందులే చచ్చలేదు, వదిలేస్తాం మేము. దావీదు అలా చేయలేదు. దావీదులాగా నువ్వు ప్రార్థన చేయలేదు. దావీదులాగా నువ్వు దేవుణ్ణి అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకున్నాడు కనుక దేవుని చిత్తాన్ని గ్రహించి లెగిసిపోయాడు. తన దినచర్య, తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయాడు. దేవుడు తగిన కాలమందు అంతకంటే గొప్ప బహుమానాన్ని ప్రభు తన మహిమార్థమై ఇచ్చాడు. దేవుణ్ణి అర్థం చేసుకుంటూ భక్తి చేయండి. మొండిగా, మూర్ఖంగా, దేవుడికి అడ్డగోలుగా భక్తి ప్రార్థన చేసి దేవుడు నాకు అది చెల్లిదీసని చెప్పని అనొద్దు. మనకున్న ధైర్యం ఏంటంటే ప్రభు చెప్పాడు కదా, మనకున్న ధైర్యం ఏమనగా దేవుని చిత్తానుసారంగా మనం ఏది అడిగిననో అది ప్రభు మనకిస్తాడు. అందుకే ప్రతి విజ్ఞాపన ముందు మీరు ఏమని అడగాలి? నీ చిత్తం ప్రభు. పాట మాత్రం పాడేస్తాం, ఎన్ని అడిగినా ఏది తలిచినా జరిగేది మాత్రం నీ చిత్తమే అంటారు. ప్రభు అంటాడు, నా చిత్తమే అన్నావు కదయ్యా, ఇది నాకు ఇష్టం లేదయ్యా, ఇంకా టైం ఉందయ్యా, ఓర్చుకో, ఓపిక పట్టు అంటే ప్రభు అంటాడు, లేదు లేదు, పాట అయితే పాడతాను కానీ ఓపిక పట్టేంత ఓపిక మాకు లేదు. దేవుని చిత్తాన్ని అడుగుదాం, చిత్తం కొరకు కనిపెడదాం. మనకున్న ధైర్యము ఆయన చిత్త ప్రకారం నువ్వేది అడిగినా ప్రభు నీకు ఇస్తాడు. ఇచ్చేది అద్భుతమైన దాన్ని ప్రభు నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఎన్ని పాయింట్లైనా ఇప్పటికీ? 4 పాయింట్లకే 12-10 అయిపోయింది. ఇంకెన్ని వినాలి మీరు? 3 వినాలి. మిగతా 3 పాయింట్ అంత లోతుగా చెప్పకుండా అలా మీకు పరిచయం చేసి వెళ్ళిపోదామా? లేకపోతే ఇంకొక అరగంట 30 గంట కావాలి, ఇస్తారా? అలా టచ్ చేసి వెళ్ళిపోతాం. సరే, ముందు మీరు ఎలా అంటున్నారు? రేపు పొద్దున మళ్ళీ నేను 4-5 గంటలు వేసి గౌతమి పట్టుకుని కాకినాడ వెళ్ళాలి మా పిల్లల్ని రేపు రాత్రి తెచ్చుకోవడానికి ఇక్కడ మందిరానికి. కాబట్టి నేను మీతో పాటు ప్రయాసపడుతున్నా, కానీ వాక్యాన్ని మాత్రం అసంపూర్తిగా విడిచిపెట్టను. త్వరగా మిగతా 3 మాటలు కూడా చెప్పి అలా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. యేసు ప్రభు వారు తన శిష్యుల దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అమ్మా? వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? వాళ్ళు నిద్రపోతున్నారు. 46 వచనం, మీరు ఎందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించుకున్నట్లు. 5వ పాఠం ఏంటంటే మత్తయి శుభవార్త 26:41 వచనంలో, మత్తయి శుభవార్త 26:41 వచనంలో ఇదే సందర్భం. అదంతా మనకు అక్కడే కనపడుతుంది. మళ్ళీ మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండే ప్రార్థన. యేసు ప్రభు వారు నేర్పుతున్న 5వ పాఠం. ఎందుకు నా ప్రార్థన దేవుని చేత హెబ్రీ రాసిన పత్రికలో అంగీకరింపబడిందంటే, నేను ప్రార్థించేటప్పుడు ఆత్మీయ మెలకువతో ప్రార్థన చేశాను. ఏ మెలకువ అంట? కొంతమంది దేహాలు మెలకువగా ఉంటాయి, ఆత్మలు నిద్రపోతాయి. ఏమి నిద్రపోతాయంట? శరీరాలు మెలుగు ఉంటాయి. మెలుగు ఉన్నావు కదండి, నువ్వు మెలుగుగా ఉన్నావు, కానీ నీ ఆత్మ నిద్రపోతుందేమో, నీ ఆత్మ బద్ధకంగా ఉందేమో, నీ ఆత్మ బలహీనంగా ఉందేమో, నీ ఆత్మ క్షీణించిపోతుందేమో, నీ ఆత్మ సోమర్తనంలో ఉందేమో. కానీ యేసు ప్రభువు అన్నారు, శరీరం బలహీనమే కానీ ఆత్మ సిద్ధంగా ఉంది. కనుక ఆయన శిష్యులతో చెప్తున్న మాట ఏమిటంటే, నేను ఎందుకు అంగీకరింపబడ్డానంటే నేను ఆత్మీయ మెలకువతో కలిగిన ప్రార్థన చేశాను అంటే అర్థం ఏంటంటే, ప్రార్థించడం మాత్రం కాదు, నేను ప్రార్థిస్తున్నప్పుడు అడుగుతున్న ఈ విజ్ఞాపన నా ఆత్మీయతకు మేలుకరమా, నాకు నష్టంకరమా?
అడుగుతున్న విజ్ఞాపన నెరవేర్పు నీ శరీరానికి, నీ వ్యక్తిగత జీవితానికే కాదు, నీ ఆత్మీయతకు కూడా మంచి చెడు గ్రహించగలగాలి. ఆత్మీయ మెలకువతో కూడిన ప్రార్థనా జీవితం మనం కలిగి ఉండాలి. మీరు మెలుగు ఉండి ప్రార్థన చేయండి అంటే లెగండ అని కాదు, నీ ఆత్మ కూడా మెలుగు కలిగి ప్రార్థన, నువ్వు అడుగుతున్న విజ్ఞాపన ఏదైనప్పటికీ కూడా అది నీ భౌతిక సంబంధమైన దానికే కాదు, నీ ఆత్మీయతకు కూడా అది మేలుకరంగా ఉండే రీతిలో నువ్వు ప్రార్థన విజ్ఞాపనలు అడగాలి. తర్వాత ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. చూడండి, యేసు ప్రభు వారు జాగ్రత్తగా మనం గమనించగలిగితే ఆయన లూకా శుభవార్త 22:43 6వ పాయింట్. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకి కనపడి బలపరిచెను. ఆయన వేదన పడి చాలమ్మా. ఆయన ప్రార్థన చేస్తుంటేనంట, ఇంక 2 పాయింట్లు చెప్పేసి ముగిస్తాను. ఆయన ప్రార్థన చేస్తుంటే పరలోకం నుంచి దేవత దిగిందంట. ఏం చేయడానికి? బలపరిచేను అని ఉంది అక్కడ. యేసు ప్రభుని ప్రార్థన నెరవేర్చడానికి దూత దిగిందా? ప్రార్థన ఇంకా చేయి అని బలపరచడానికి దేవదూత దిగిందా? దేవుని దూతలు ఎందుకు మన దగ్గర దిగొస్తాయి? మన సినిమాలో సీరియల్లో చూస్తే వీడు తపస్సు చేస్తాడు, దేవుడు దేవుని దూత ప్రత్యక్షమవుద్ది, అక్కడతో తపస్సు ఆపేస్తాడు, ఇంక కళ్ళు తెరివి వచ్చేసాను అంటాడు. కానీ మన భక్తి జీవితంలో దేవుని దూత మన పక్కకు వచ్చింది, ఇక ఆపే అని చెప్తా కాదు, నేను నీ పక్కనున్నాను, ధైర్యంగా ఇంకేం చేయి, సాతాను నీ పక్కకు రాకుండా నేను చూసుకుంటాను, నువ్వు ప్రార్థన చేయి అని చెప్పి దేవుని దూత యేసయ్య యొద్దకు వచ్చి ఆయన ఇంకనూ ప్రార్థించడానికి ఆయనను దైవజనుడు ఒక దూత నిన్ను ఆత్మీయంగా బలపరచడానికి నీ పక్కన నిలబడ్డాడు. దైవజనుడు సంఘాన్ని బలపరచాలి. బాధాకరం ఏంటంటే దైవజనుడు దూత స్థానంలో కాకుండా దేవుని స్థానంలో నిలబడుతున్నాడు, లూసిఫర్ లాగా. దైవజనుడు సంఘానికి దేవుళ్ళు అంటాడు కాదు, దైవజనుడు సంఘానికి దూతలా అంటాడు. అందుకే 7 సంఘాలకు దూతలకు అప్పచెప్పమన్నాడు. దేవునికి స్తోత్రం. బోర ఊదే దూత దైవజనుడు. మీకు అర్థమవుతున్న ఈ మాటలో ఒక దైవజనుడు దూతలా ఉండాలి సంఘాన్ని బలపరచడానికి. దేవుడిలా ఉండకూడదు. నన్ను పూజించండి, మా పాస్టర్ గారు, మా అయ్య గారు జై కొట్టండి, పూలదండలు వేయండి, అయిబో మా అయ్య గారు, లేదు. నువ్వు దేవుని స్థానాన్ని తీసుకోవద్దు, దూత స్థానాన్ని మాత్రమే తీసుకొని సంఘాన్ని బలపరచు. యేసు ప్రభు వారు ప్రార్థిస్తున్నప్పుడు దేవుని దూత ప్రత్యక్షమైంది. ఆయన ప్రార్థన అక్కడితో ఆపిమని చెప్పడానికి కాదు, ఆయనను బలపరచడానికి. దూత బలపరిచాక ఆయన ప్రార్థన ఏముందో తెలుసా? చూడండి, ఆయన మరింక వేదన పడి ప్రార్థన చేశాడండి. దూత వచ్చాక మరింత ఆతృతగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచుండగా రక్త బిందువుల వలె మారిపోయినాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే దేవుని దూత పక్కకు వచ్చి నేను పక్కనున్నానయ్యా నువ్వు ప్రార్థన చేయి అన్నాడో, ఇప్పుడు ప్రార్థనలోని తీవ్రత పెరిగిపోయింది, ప్రార్థనలోని వేదన పెరిగిపోయింది. ఇంతవరకు ఒంటరిగానే ప్రార్థన చేశాను, ఒంటరివాడిగా ప్రార్థన చేశాను, ఇప్పుడు నన్ను బలపరచడానికి దేవుని దూత నా పక్కన ఉందని చెప్పి దేవుని దూతను బట్టి ఇంకా ధైర్యపరచబడి ఆయన ఇంకా వేదనతో, ఆతులతో, పట్టుదలతో, భారంతో ప్రార్థిస్తే ఆయన చెమట రక్తంగా మారిందంట. సంగమా, రక్తాలు కార్చవద్దు కానీ కన్నీళ్లు కార్చు. కన్నీళ్లు కార్చలేకపోయినా కనీసం చెమటన్నా కార్చు. పలానా చర్చిలో ఏసీలు పెట్టారంట, రావచ్చు కదా. ఇంకెక్కడ చెమట, ఇంకెక్కడ మోకాళ్ళు, ఇంకెక్కడ కన్నీళ్ళు. సంఘం పెరగాలంటే ఏసీలు పెట్టాలా? సంఘం పెరగాలంటే డిస్కో లైట్లు పెట్టాలా? సంఘం పెరగాలంటే రకరకాల ఆకర్షణలు పెట్టాలా? సంఘం పెరగాలంటే మీ బర్త్డేకి కేకులు పంపిస్తాం, మీ ఇంటికి బాక్సులు పంపిద్దామని చెప్పి జనాలకే ఆఫర్లు ఇవ్వాలా? లేదు, బైబిల్ చెప్తున్న మాట అది కాదు. చూడండి, అక్కడ రాయబడిన మాట ఏమిటయ్యా అంటే, ఆయన ప్రార్థించుచుండగా చెమట రక్తముగా మారి నేలన పడిందంట. నేను అంటున్నా, రక్తం కార్చలేకపోయినా నీ కన్నీళ్ళైన నువ్వు ప్రార్థనలో కార్చగలిగితే బైబిల్ అంటుంది, అందుచేత నేను అంగీకరింపబడ్డాను. నా చెమట కింద పడి రక్తంగా మారేంతగా ప్రార్థించాను గనుక, హెబ్రీ రాసిన పత్రికలో కదా, ఆ కారణం చేత మహారోదనతో, వేదంతో నా చెమట రక్తంగా మారేంతగా నేను ప్రార్థించాను గనుక నా ప్రార్థన అందుచేత నా తండ్రి చేత అంగీకరింప. ఇప్పుడు చెప్పండి, ప్రార్థన నెరవేరడం లేదు అని ఒక నింద దేవుడి మీద వేసేస్తున్నావు, కానీ నీ ప్రార్థనలో కనీసం కన్నీళ్ళు ఉన్నాయా?
ఎవరన్నా అంటే బాధ వచ్చి ఏడుతున్నావు? లేదు లేదు. ఎవరన్నా నీకు అది ఇంకా అవ్వలేదా, ఇంకా జరగలేదా, మీ అబ్బాయి ఇంకా పాస్ అవ్వలేదా, మీకు ఇంకా ఉద్యోగం రాలేదా, నీకు ఇంకా పెళ్ళి అవ్వలేదా, నీకు ఇంకా జరగలేదా అని ఎవడో అంటే ఆ మాటను అవమానంగా ఫీల్ అయ్యి ఏడ్చావు. ఆ ఏడుపు ప్రభు ఏంటో? ఎవడో అన్నాడని వచ్చే ఏడుపు దేవుడికి కాదు. దేవుని దగ్గర నీకు నువ్వుగా ఏడ్చే ప్రార్థనే సారవంతమైన ప్రార్థనగా మారుతుంది. దేవునికి స్తోత్రం. ఈ ప్రార్థనకు నేను ఇస్తున్న మాట ఏంటంటే భారముతో కూడిన ప్రార్థన. ఆమెను చెప్పండి. భారముతో కూడిన ప్రార్థన. చివరి మాట, 7వ మాట చెప్పుకుని ప్రయత్నం చేద్దాం. మత్తయి శుభవార్త 26వ అధ్యాయము 40-44 వచ్చిన. మత్తయి శుభవార్త 26వ అధ్యాయం 40-41 త్వరగా చెప్పండి. ఆయన మరలా శిష్యుల వద్దకు వచ్చి వారిని నిద్రించుట చూచి, ఒక గడియైనను నాతో కూడా మెరుక్కుని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయడి. త్వరగా మరలా 2 మారు వెళ్ళి యేసయ్యేమో భారంతో ప్రార్థిస్తున్నాడు, సంఘము శిష్యులేమో భారంతో నిద్రపోతున్నారు. ఏ భారం అంటే ఇది? కొన్నిసార్లు దైవజనుడు ఎంతో వేదనతో నా సంఘ బిడ్డలకు బలమైన ఆత్మీయ ఆహారం అందించాలని చెప్పి ఈయన నలిగిపోతూ వాక్యం చెప్తే కొంతమందికి జోలపాట్ల బలి నిద్రపోతారు. వాళ్ళది నిద్రాభారం, ఈయనది వాక్య భారం. యేసు ప్రభు శిష్యులు నిద్రాభారంతో ఉన్నారంట అక్కడ. చదవండి తల్లి. చాలు. యేసు ప్రభు ఎన్నిసార్లు ప్రార్థించారంట? రావడం, లేపడం, ప్రార్థన చేయడం. ఆ ప్రార్థనే మళ్ళీ రావడం, లేపడం. ముందేం ప్రార్థన చేశారు అదే ప్రార్థన చేయడం, మళ్ళీ రావడం, లేపడం, మళ్ళీ వెళ్ళి అంటే అర్థమైంది తెలుసా? ఒకే అంశం కొరకు పదే పదే విసుకక ప్రార్థన చేసాను. దేవునికి స్తోత్రం. 7వ మాట ఏమిటాయి అంటే, నేను ఏదైతే నెరవేర్పు కొరకు అడుగుతున్నానో అది ఒకసారి చేసి ఆపేలేదయ్యా, దాని కొరకు పదే విసుకక వదలక విడువక ప్రార్థన. ఈ 3 మాటలు చాలా సింపుల్గా చెప్పాను, ఇప్పటికే టైం అయిపోయిందని చెప్పి అమ్మా. కాబట్టి ఈరోజు మీకు ఒక చక్కని ఆత్మీయ ఆహారం అందించాలని నేను నమ్ముతున్నాను. యేసు ప్రభు వారు చేసినటువంటి ప్రార్థనలో 7 అనుభవాలు చెప్పాను. ఈ 7 అనుభవాలను బట్టి ఆయన అంగీకరింపబడెను. ఈ మాటలను బట్టి ప్రభు మనల్ని ఆత్మీయంగా బలపరిచి చక్కని ప్రార్థన అనుభవాలు ప్రభు మనల్ని నడిపించును గాక. ఇప్పుడు ఆసక్తి కలిగి దేవుని మాటలు విందాం. ఈ దినాన ఆన్లైన్ ప్రేయర్లో మీకే వర్తమానం